शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मी श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षी वैदग्ध्यवर्णर्णगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोद्भवपुण्ड्रमजन्मकुटं सुसमसं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पट्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वैष्णं वातात्मकं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम। परमेश्वर स्वरूपమైన సభకి నమస్కారం। మనకి వేదం నాలుగుగా చెప్పబడుతున్న రుక్కు యజు సామ అథర్వణ అని నాలుగుగా చెప్పిన వేదానికి త్రయీ అని పేరు. త్రయీ అంటే మూడుగా ఉన్నది. అప్పుడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అవుతాయి. ఇందులో అటు ఇటు ఋగ్వేదాన్ని సామవేదాన్ని పెట్టి మధ్యలో యజుర్వేదాన్ని ఉంచుతారు. అంటే యజుర్వేదం అత్యంత గొప్పది కాబట్టి మిగిలిన రెండు వేదములు దానికి గోడగా నిలబడతాయి. ఇప్పుడు మళ్ళీ యజుర్వేదం మధ్యలో రుద్రాధ్యాయం ఉంటుంది. మళ్ళీ రుద్రాధ్యాయం మధ్యలో అష్టమానువాకం ఉంటుంది. ఆ అష్టమానువాకంలో పంచాక్షరి మహామంత్రాన్ని నిక్షేపించారు. ఆ పంచాక్షరి మహామంత్రము జీవము కనుక దాన్ని అంత జాగ్రత్తగా దాచి ఉంచడం కోసమని రుద్రాధ్యాయంలో అష్టమానువాకంలో తీసుకొచ్చి పంచాక్షరి మహామంత్రాన్ని భద్రం చేసి ఉంచారు. అందుకే నమ సోమాయ చ రుద్రాయ చ నమ స్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ నమో అగ్రీవధాయ చ దూరీవధాయ చ నమో హంత్రీ చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ. అక్కడ దాచారు నమ శివాయ చ శివతరాయ చ. ఆ అష్టమానువాకం చివరికి వచ్చేటప్పుడు పంచాక్షరి మహామంత్రాన్ని అక్కడ దాచి వేదం అంత జాగ్రత్త తీసుకుంది. అటువంటి రుద్రంలో ఒక విశేషాన్ని ఋషులు ఆవిష్కరించారు, అథవా ఈశ్వరుడే ప్రకటించాడు. వేదం ఈశ్వరుని యొక్క ఊపిరి అని నేను మీతో మనవి చేసి ఉన్నాను. శివా విశ్వాహ భేషజీ, శివా రుద్రస్య భేషజీ. శివ అంటే పార్వతీదేవి, శివ అంటే శివుడు. శివ శివ హంస హంసిని, రుద్ర రుద్రాణి వాణి, ఇవన్నీ వాళ్ళిద్దరి పేర్లు. హంస హంసిని వాడి పేర్లలో కూడా అలా కలిసిపోయి ఉంటారు. శంభు శాంభవి, నారాయణ నారాయణి వాడి భార్యాభర్తలు కాదు, అన్నా చెల్లెళ్ళు. ఒక్క నారాయణ నారాయణి మాత్రం మినహాయింపు, మిగిలినవి పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపం. అందుకే పేర్లు కూడా అలాగే కలిసిపోయి ఉంటాయి. అందులో యజుర్వేదంలో అంటారు శివా విశ్వాహ భేషజీ, శివా రుద్రస్య భేషజీ అంటారు. అమ్మవారు ఎందుకు అన్ని అవతారములను స్వీకరిస్తూ ఉంటుంది, అమ్మవారు ఎందుకు కుమార్తెగా జీవిస్తూ ఉంటుంది అన్నదానికి వెనకాతలు ఉండేటటువంటి పరమరహస్యం. ఆమె పరమశివునకు ఒక పెద్ద భేషజి, అంటే ఆమె ఒక ఓషధి వంటిది. స్త్రీలింగాన్ని ప్రయోగించాక ఆమె శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది, రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. శివుడంటే ప్రశాంతంగా ఉన్న మంగళమూర్తి, రుద్రుడంటే చాలా కోపంగా ఉన్నవాడు అని కాసేపు మీరు ఊహ చేయండి. రుద్రుడు అన్న మాటకు అది ఒక్కటే అర్థం కాదు, ధర్మమును పొందించువాడు అన్న అర్థం కూడా రుద్రశబ్దానికి ఉంది.
కానీ ప్రస్తుతానికి అలా ఊహ చేయి కోపముతో ఉన్నవాడు రుద్రుడు. అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి పరమశివుణ్ణి క్రోధమూర్తిగా మారుస్తుంది. ఆమెయే మళ్ళీ అంత కోపంగా ఉన్న రుద్రుణ్ణి శివుడిగా మారుస్తుంది. అంటే ప్రసన్నమూర్తిగా మారుస్తుంది. ఎందుకు ఇలా మార్చడం అని అడిగాడు. ప్రశాంతంగా ఉన్న శివుణ్ణి రుద్రుణ్ణి చేయడం ఎందుకు, రౌద్రంగా ఉన్నటువంటి రుద్రుణ్ణి శివుణ్ణి చేయడం ఎందుకు అసలు పరదేవత అంటే అలా ఎందుకు చేస్తుంది అంటే శివా విశ్వాహ భేషజీ, ఆమె ఈ లోకమునకంతటికీ కూడా గుణపాఠము నేర్పడానికి శివుడి రుద్రుణ్ణి శివుడిగా మారుస్తుంటుంది. అంటే ఆయనకి కోపం తెప్పిస్తూ ఉంటుంది, మళ్ళీ ఆయన కోపాన్ని ఆమెయే చల్లార్చగలదు. అందుకని ఈ ప్రక్రియలో ఆవిడ అనుగ్రహాన్ని కూడా ప్రకటనం చేస్తూ ఉంటుంది. ఈ అనుగ్రహ ప్రకటనం చేసేటప్పుడు ఒక సిద్ధాంతం ఒకటి ఎప్పుడూ అంతర్లీనంగా నడుస్తూ ఉంటుంది. ఆమె జగజ్జనని, అఖిలాండీశ్వరి ఆ తల్లి, సమస్త లోకములను కన్న తల్లి. కాబట్టి అందరికీ ఆవిడ అమ్మ. అటువంటి తల్లి ఒకరికి కూతురై ఆయన కూతుర్ని అమ్మా అని గడ్డం పుచ్చుకుంటాడు. అమ్మా అన్నం తిను అంటాడు. అమ్మా అలా చేయొచ్చా అంటాడు. నా కూతురు అంటాడు. నిజానికి ఆవిడ ఒకరికి కూతురు కాదు, సమస్త లోకములు ఆవిడికి బిడ్డలు. అటువంటి తల్లి ఒకరికి కుమార్తెగా వస్తుంది. ఎందుకు అసలు రావడం ఆవిడ అంటే పరమభక్తి తత్పరులైనటువంటి వారు, అమ్మా నీవు నా కడుపున కూతురుగా పుట్టమ్మా, నేను నిన్ను లాలించి పాలించాలనుంది అని అడిగితే ఆమె కుమార్తెగా వస్తుంది. ఇలా కోరుకున్నటువంటి భక్తుల కుమార్తెగా వస్తుంది. కానీ భర్త మాత్రం ఎప్పుడూ పరమేశ్వరుడు. ఎన్ని అవతారములనైనా స్వీకరిస్తుంది ఆవిడ కుమార్తెగా రావడం కోసం భక్తిలోని. కానీ ఆవిడ ఎవరికి కుమార్తెగా జన్మించినా లేదా కుమార్తెగా అవతార స్వీకారములు చేసినా ఆమెకి భర్త మాత్రం పరమశివుడే. అందుకే ఆవిడ మహాపతివ్రత. అసలు వేరొక రకమైనటువంటి ఊహ కూడా చెల్లదు. కుమార్తెగా వస్తుందేమో ఎంతమందికైనా, కానీ ఎంతమందికి కుమార్తెగా వచ్చినా ఆమె భర్త మాత్రం పరమశివుడు ఒక్కడే తప్ప ఆ విషయంలో మాత్రం ఇంకొక ఊహ కూడా పనికిరాదు. అసలు వాచికంగా శబ్ద ప్రయోగం కూడా పనికిరాదు. అటువంటి తల్లి ఒకనాడు మలయధ్వజుడిని అనుగ్రహించాలనుకుంది. ఆయనకి కుమార్తెగా వచ్చింది. అప్పుడే మధుర మీనాక్షి అయింది. ఒకనాడు కాత్యాయన మహర్షిని అనుగ్రహించాలి అనుకుంది. ఆవిడ కాత్యాయని అని పేరుతో వచ్చింది. ఒకనాడు భృగుని అనుగ్రహించాలి అనుకుంది. భార్గవి అన్న పేరుతో వచ్చింది. ఒకనాడు హిమవంతుడిని అనుగ్రహించాలి అనుకుంది. హైమవతి అన్న పేరుతో వచ్చింది. ఒకనాడు దక్ష ప్రజాపతిని అనుగ్రహించాలి అనుకుంది. దాక్షాయణి అన్న పేరుతో వచ్చింది. ఆమె పేరు తండ్రి పేరుని బట్టి వస్తూ ఉంటుంది. అలా ఎందుకు వస్తుంది అంటే ఆవిడ కేవలముగా కర్మ అనుభవించుట కొరకు పాంచభౌతికమైన శరీరముతో వచ్చినటువంటి రూపము కాదు. ఎవరికి ఆమె కుమార్తెగా వచ్చిందో వారిని ఉద్ధరించడం కోసమని వచ్చినటువంటి అవతారం. అందుకే ఆయన నన్ను కూతురుగా పొందగలిగాడు అంటే అంత పరమభక్తితో నిలబడినవాడు అని చెప్పడం కోసం తండ్రి పేరు తన పేరుగా మార్చుకుని శాశ్వతంగా గుర్తుండిపోయేటట్లుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అలా ఆ తల్లి పార్వతీగా వచ్చింది. పార్వతి అంటే పర్వతరాజపుత్రి. హిమవంతుడు పర్వతరాజు రాజు. అటువంటి పర్వతరాజైన హిమవంతునికి కుమార్తెగా వచ్చింది కాబట్టి పార్వతి. ఆమెయే పర్వతరాజపుత్ర పుత్రి పార్వతిగా పుట్టడానికి ప్రధాన కారణంగా ముందు దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది దాక్షాయిని. దాక్షాయినిగా వచ్చిన అమ్మవారు దాక్షాయినిగానే అనుగ్రహించవచ్చు. కానీ ఆమె ఎంతమందికో కుమార్తెగా జన్మించిన ఒక్క దక్ష ప్రజాపతిని మాత్రం శిక్షించింది. ఆయన తండ్రితనాన్ని పొందిన అమ్మవారి విషయంలో ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయాడు, ఆ మర్యాద నిలబెట్టుకోలేకపోతే ఆవిడ శిక్షించి దక్ష ప్రజాపతిని కాదు లోకాలన్నింటినీ ఆవిడ శిక్షించింది. ఆవిడ పరదేవత ఎప్పుడు లోకం దాని తప్పుతూ ఉంటే అప్పుడు ఆవిడ శివా విశ్వాహ భేషజీ ఆ లోకములకంతటికీ పాఠం చెప్తుంది. అలా చెప్పడం కోసం ఏం చేస్తుంటుందంటే అవతార స్వీకారములు చేస్తూ ఉంటుంది. ఆమె పాఠం చెప్పేటప్పుడు తిన్నగా తాను దిద్దదు వ్యవస్థ, తాను చేయి చేసుకోదు, తాను ఎవరిని ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే అమతనంలో ఒక అందం ఉంది.
అమ్మకి వాత్సల్యమే తప్ప అమ్మకి దండించగలిగినటువంటి శక్తి ఉండదు. అందుకే వ్యాస భగవాను లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఇస్తూ ప్రళయతాండవ సాక్షిని అంటాడు. ప్రళయం జరిగేటప్పుడు ఆమె సాక్షిగా ఉంటుంది తప్ప ఆవిడ సంహార ప్రక్రియ ఎందుకు తిన్నగా పాలు పంచుకోవచ్చు. ఎందుకంటే అమ్మ అన్న మాట చేత ఆవిడ అంత కారుణ్య స్వరూపం, రాశీభూతమైన కారుణ్యం. అటువంటి అమ్మ లోకం ఎలా చెనకుతుంది? పిల్లలు చేసినారు, పిల్లలు గాడి తప్పిపోయారు, ఇలా ప్రవర్తిస్తే రేపు వీళ్ళే ఉపద్రవాన్ని తెచ్చుకుంటారు, కాబట్టి ఇప్పుడు వీళ్ళకు ఒక బుద్ధి చెప్పాలి అని ఆవిడ అనుకుంటే ఏం చేస్తుందంటే ప్రశాంతంగా ఉన్న శివుణ్ణి రుద్రుడిగా మారుస్తుంది. అప్పుడు రుద్రుడైనటువంటి పరమేశ్వరుడు తాను వచ్చి లోకానికి బుద్ధి చెప్తాడు. ఇప్పుడు ఆయన ఎవరు భరించగలరు? రుద్రుడైతే అమ్మవారే మళ్ళీ ఆ రుద్రుడిని శివుడిగా చేస్తుంది. ఈ రుద్రుడిని శివుడిగా చేయడం, శివుడిని రుద్రుడిగా చేయడంలో వచ్చేటటువంటి ప్రక్రియలో కళ్యాణము అంతర్భాగంగా నడుస్తుంది. కానీ ఎన్ని కళ్యాణములు నడిచినా పార్వతీ కళ్యాణం మాత్రం అత్యద్భుతమైనటువంటి కళ్యాణం. అటువంటి కళ్యాణం లోకంలో మనం ఎక్కడా చదవం. ఎందుకంటే అన్ని మలుపులు తిరిగినటువంటి కళ్యాణం, అన్ని విశేషములతో కూడుకున్నటువంటి కళ్యాణ ఘట్టము పార్వతీ కళ్యాణం ఒకటి. కళ్యాణం సమగ్రంగా చెప్పాలి అనుకున్నప్పుడు ఆమె దాక్షాయిని వృత్తాంతాన్ని చెప్పకుండా పార్వతీ కళ్యాణం చెప్తే యథార్థములకు ఆ విశేషాన్ని సక్రమంగా ఆవిష్కరించడం అనేటటువంటిది సాధ్యం కాదు. అందుకే ముందు ఆవిడ దాక్షాయినిగా వచ్చినటువంటి వృత్తాంతాన్ని పరిశీలించవలసి ఉంటుంది. నేను మీతో మనవి చేశాను, ఆవిడ శివుని రుద్రుడిగా మారుస్తుంటుంది. మీరు చూడండి, లోకమునకంతటికీ తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదపితరం వందే పార్వతీ పరమేశ్వరుడు. లోకమునకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల యొక్క విశ్వ నిర్వహణ ప్రక్రియ ఎలా ఉంటుందో ఈ లోకంలో ఉండేటటువంటి కుటుంబ నిర్వహణ ప్రక్రియ కూడా అలాగే ఉంటుంది. సాధారణంగా తండ్రి ఎప్పుడూ ఏదో వ్యాపకంలో హడావిడిగా ఉంటాడు. పిల్లవాడు గాడి తప్పాడు, సరిగ్గా వెళ్ళట్లేదు పాఠశాలకి, మార్కులు చాలా తక్కువ వచ్చాయి అంటే అమ్మ ఏం చేస్తుందంటే ప్రశాంతంగా సంతోషంగా కార్యాలయాన్ని నుంచి తిరిగి వచ్చి ఇంట్లో కూర్చొని అమ్మాయి కాస్త కలాపల రసం పట్ట తాగుతానన్న భర్తని రుద్రుణ్ణి చేస్తుంది. కమలాఫల రసమే ఐసమే చేసిస్తాను కానీ మీ కొడుకు ఎలా తయారయ్యాడో తెలుసా అంటుంది. మన కొడుకు మీ కొడుకు అంటుంది. మీ కొడుకు ఎలా తయారయ్యాడో చూసారా? తర్వాత అనద్దు, వాడు పాడైపోతే మీదే పూచి. చదువుకున్నారుగా, కూర్చోబెట్టి వాడికి చెప్పచ్చుగా సాయంకాలం పూట్ల రోజు ప్రవచన లోకోద్ధరణమే. కాసేపు పిల్లల దగ్గర కూడా కూర్చొని వాడు చదువుతారు అంటుంది. పరమ ప్రశాంతంగా శివుడిగా వచ్చిన వాడు రుద్రుడు అవుతాడు. గబగబా వెళ్ళి పిల్లాన్ని పిలిచి ఏది నీ ప్రోగ్రెస్ కార్డ్ లేదంటాడు. అంతే. భవనం ఉన్న బెల్ట్ తీసి రౌద్రస్వరూపంతో ఆ పిల్లాన్ని కొడుతుంటాడు. కాసేపు చూస్తూ ఆవిడే గబగబా వచ్చి ఆ పిల్లాడికి తడికి మధ్యలో నిలబడి ఈ పిల్లాన్ని చంపేస్తారా ఏంటి ఆ కొట్టడం అన్న. ఆయనకి ఎక్కడ లేని కోపం వస్తుంది. చిరికుమారి సంసారం. కొట్టకపోతే కొట్టలేదు, కొడితే కొట్టానటావు. ఆ బెల్ట్ అవసరం పారేసి వెళ్ళి కూర్చుంటాడు. కాసేపు ఆగి వెళ్ళి ఆవిడే రుద్రుణ్ణి శివుడిని చేస్తుంది. ఏమంటే పిల్లాన్ని కొట్టమన్నానంటే ఏడాదికోసారి ఏదో నిర్దేశించినట్టు కొట్టమనే. వాడిని కొట్టమంటే జాగ్రత్తగా పరిశీలించమని చెప్పాను. కానీ కిందటి నెల వాడికి టైఫాయిడ్ వస్తే ఎంత ఇబ్బంది పడ్డాం. ఇంకో భగవంతుడి దయవల్ల ఆ టైఫాయిడ్ తగ్గింది. ఎన్ని ముక్కులు ముక్కారు, ఎంత బెంగ పెట్టుకున్నారు మీరు. ఇవాళ మార్కులు రాలేదని పిల్లాన్ని నిగ్రహించండి అంటే ఒక్కసారి కొట్టేస్తారా? అలా కొట్టేస్తారండి పిల్లాన్ని? రోజు పరిశీలించండి. అంతేకాని మీరు అంత కోపం అయిపోతే ఎలా అంతే. ఇంత రుద్రుడు శివుడు అయిపోయి నిజమైన అని నిద్రపోతున్న కుర్రాడి దగ్గరికి వెళ్ళి వాడి చొక్కా ఎత్తి చూసి ఆ బెల్ట్ దెబ్బల వంక కన్నుల నీరు కాగుతుండగా కళ్ళొత్తుకుని వాడికి కాస్త ఆయింట్మెంట్ రాసి మరణించి కొడుకు దగ్గర కూర్చుని ఇది చదివావా అది చదివావా అని ఎంతో అనునయంగా ఒకరి వృద్ధిలోకి తీసుకొస్తాడు. ఎందుకు చేసింది అమ్మ? ఆఫీస్ నుంచి వచ్చినటువంటి శివుని రుద్రుడిని ఎందుకు చేసింది? రుద్రుడిని శివుడిని ఎందుకు చేసింది? కొడుకు అభ్యున్నతి కొరకు. కొడుకు అభ్యున్నతి కొరకు పరమ ప్రశాంతంగా ఉన్న భర్తని కోపిష్టిమనిగా చేసినట్టు, కోపం వచ్చిన భర్తని మళ్ళీ ప్రశాంతముక్తిగా చేసినట్టు. అందుకే అమ్మవారి అంశే ప్రతి ఇంట్లో శివాతత్వమే. బిడ్డల పట్ల ఆమె ఎట్లా ప్రవర్తిస్తుందో ప్రతి ఇంట్లో ఉండేటటువంటి తల్లి కూడా అలాగే ప్రవర్తిస్తుంది.
ఒక కుటుంబంలో ఒక తల్లి తన ఇంట్లో తన కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని రక్షించడానికి ప్రయత్నిస్తుంది, దిగడానికి. కానీ జగదంబ ఆవిడికి లోకమంతా కుటుంబమే, ఆ బ్రహ్మకీట జనని ఆవిడ. కాబట్టి సమిష్టిగా జరిగేటువంటి దోషాన్ని ఆవిడ దిగుతుంది. ఆమె ఇంట్లో తల్లిగా ఉండి బిడ్డల్ని మార్గంలో ఉంచుతుంది. లోకమంతా కలిపి తప్పు చేస్తే అప్పుడు ఆమె పరమేశ్వరుడిని రుద్రుడిగా మారుస్తుంది. రుద్రుడైన పరమేశ్వరుణ్ణి మళ్ళీ శివునిగా మారుస్తుంది. ఇలా మార్చి ఆమె లోకాన్నంతటినీ చక్కదిద్దుతూ. మీరు ఎప్పుడైనా పార్వతీ పరమేశ్వర తత్వాన్ని పరిశీలన చేసేటప్పుడు ఆ కోణంలో పరిశీలన చేయకపోతే తప్పకుండా ఆ కథాశ్రవణమునందు వైక్లభ్యం వస్తుంది. ఎందుకంటే పార్వతీ పరమేశ్వర తత్వాన్ని మీరు ఎప్పుడు పరిశీలన చేసినా వారు ఉభయులు కూడా లోకంలో తల్లిదండ్రులుగా ప్రవర్తించేటప్పుడు ఉండేటటువంటి విధానాలు మాత్రమే దృష్టిలో పెట్టుకుని పరిశీలన చేయవలసి ఉంటుంది. మీరు ఆ కోణంలో పరిశీలన చేయడం, పార్వతీ కళ్యాణాన్ని చూడడం ప్రారంభం చేయండి. ఆమె పార్వతీదేవిగా జన్మించడానికి పూర్వము దక్ష ప్రజాపతికి కుమార్తె దాక్షాయిగా వచ్చింది ముందు. ఈ దాక్షాయిని అవతారమే తర్వాత పార్వతీ అవతారముగా రావడానికి ప్రబలమైన కారణమైంది. అందుకని పార్వతీ కళ్యాణం దాక్షాయిణీ కళ్యాణంతో దగ్గర పడుతుంది. కళ్యాణం చెప్పేటప్పుడు రూపం వైపు చెప్పకూడదు. శివ కళ్యాణం, వెంకటేశ్వర కళ్యాణం, సుబ్రహ్మణ్య కళ్యాణం అనం. పార్వతీ కళ్యాణం, పద్మావతి కళ్యాణం, సీతా కళ్యాణం అలా అంటాం. రుక్మిణీ కళ్యాణం అంటాం. అంతేకాని కృష్ణ కళ్యాణం, రామ కళ్యాణం, శివ కళ్యాణం అలా అనం. ఎందుకనంటే కళ్యాణం ఎప్పుడు ఎవరికి అంటే జీవుడు బ్రహ్మముతో కలిసిపోవాలి. జీవ బ్రహ్మైక్య సిద్ధికే కళ్యాణం అని పేరు. కళ్యాణం వేరు, వివాహము వేరు. వివాహము అంటే విశిష్టమైనటువంటి వస్తువుని పొందడం కోసమని చేసేటటువంటి ఆశ్రమ మార్పునకు వివాహం అని పేరు. లేదా వింతైన బరువు నెత్తి మీదకి ఎత్తుకొని చాలా బాగుందనుకో, కాబట్టి దానికి వివాహం అని పేరు. నెత్తికి బోళ్ళంత బరువు ఎత్తుకుంటాడు, అబ్బాయి ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో తిరుగుతూ ఉంటాడు, కాబట్టి దాన్ని వివాహము అని కూడా పిలిచారు. కానీ కళ్యాణం అది కాదు. అందుకే వివాహము ఒకటి కన్నా ఎక్కువ పర్యాయములు చేసుకోవాలన్న కోరిక ఎవరూ కోరుకోడు కూడా. కానీ కళ్యాణము ఒక్కసారి జరగాలని కోరుకోకూడదు. కళ్యాణం ప్రతిరోజు చేస్తారు ఈశ్వరుడికి. ప్రతిరోజు ఈశ్వరుడికి కళ్యాణం చేయడంలో రహస్యం ఆయన ప్రతిరోజు పెళ్లి చేసుకుంటున్నాడని మీరు అనుకోకూడదు. జీవులు బ్రహ్మముతో ఐక్యం అవడం, ఆ జ్ఞానము కలగడం, మోక్షస్థితికి వెళ్ళడం, బ్రహ్మైక్య సిద్ధికి కళ్యాణము పేరు. అందుకే కళ్యాణం ఎప్పుడు చెప్పినా అమ్మవారి వైపు నుంచి చెప్తారు. ఎందుకంటే అయ్యవారితో కలవాలి కాబట్టి ఆయన పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివచ్యుతం నారాయణం ఆగ్నేయం విశ్వాత్మానం పరాయణం. లోకమునకంతటికి పతి పరమేశ్వరుడు. పతి అయిన పరమేశ్వరుణ్ణి సతి పొందుతుంది, ఆయనలో కలుస్తుంది. కాబట్టి స్త్రీ వైపు నుంచి కళ్యాణాన్ని ప్రతిపాదిస్తారు. పార్వతీ కళ్యాణము అనాలి కానీ శివ కళ్యాణము అనకూడదు. సీతా కళ్యాణము అనాలి కానీ రామ కళ్యాణము అనకూడదు. మామూలుగా పెళ్లి చేసుకుంటే ఏదో నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, ఎప్పుడో చేసుకున్నప్పుడు సుమండి నేను పెళ్లి చేసుకున్నప్పుడు కోటేశ్వరరావు ఫలానామె వివాహం ఆడుతున్నాడు, ఆమె వివాహ శుభలేఖలో ఆమె కోటేశ్వరరావుని వివాహం ఆడుతోంది. అది చెల్లుతుంది. ఆడపిల్లి వారి వైపు వేసుకున్నటువంటి శుభలేఖలో ఆమె పురుషుణ్ణి వివాహం చేసుకున్నట్టు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వివాహం చేసుకున్నట్లు చూపిస్తాడు. కానీ కళ్యాణం నందలా పొసగదు. కళ్యాణం ఎప్పుడూ అమ్మవారి వైపు నుంచే వెళ్ళాలి. కారణం ఏమిటంటే అది జీవబ్రహ్మైక్య సిద్ధి కనుక. కాబట్టి ఆమె ఒకనాడు దక్ష ప్రజాపతికి కుమార్తెగా ఆవిర్భవించింది. ఎందుకు ఆవిర్భవించాలి? దక్షుడు ప్రజాపతులలో ఒకడు, బ్రహ్మమానస పుత్రుడు. అత్యంత వినయము, అత్యంత భక్తి కలిగినటువంటి వాడు. ఒకప్పుడు భక్తి ఎందు ఉద్ధాన పతనలు ఉంటాయి, కానీ ఆ పతనావస్థ ప్రమాదకరమైనటువంటి అంచులు చేరితే ఆ ప్రమాదక అలా ఇలా ఉండదు, చాలా తీవ్రమైన స్థాయిలో ఉంటుంది. ఒకనాడు పరమభక్తితో ఉన్నటువంటి దక్ష ప్రజాపతి పరదేవతని ప్రార్థన చేశాడు. జగదంబ, నీవు నాకు కుమార్తెవి కావాలి, నేను నీకు తండ్రిని కావాలి. అమ్మా అని నేను నిన్ను పిలవాలి, లోకాలన్నీ నిన్ను అమ్మా అని పిలుస్తాయి, కానీ నేను నిన్ను అమ్మా అంటూ ప్రారంభం చెయ్యాలి. కాబట్టి తల్లి, నీవు నాకు కుమార్తెవిగా రావా అని అడిగాడు. అడిగితే పరదేవత అనుగ్రహించకుండా నేను నీకు కుమార్తెను అవుతాను. ఇప్పుడు దక్షుని అనుగ్రహించడానికి దక్షుడికి కూతురిగా వచ్చింది.
దక్షుడు అంత భక్తితో ఆమెని ప్రార్థించాడు కనుక ఆయనకి కుమార్తె అయింది. కాబట్టి ఇప్పుడు వేరొక పేరు ఉందనుకోండి, దక్ష ప్రజాపతి పరదేవతని కుమార్తెగా పొందాడు అన్న విషయాన్ని విస్మరణ పొందుతారేమోనని ఆమె పేరు దాక్షాయణి అని పెట్టుకుంది, దక్షుని కుమార్తె కాబట్టి దాక్షాయణి. కానీ ఆ అవతారంలో ఆవిడ యథార్థమైనటువంటి పేరు సతి. సతి అంటే విశేషమైనటువంటి పాతివ్రతమునకు ఆవాహము. ఇక్కడ మీరు పార్వతీ కళ్యాణాన్ని వినడము అన్న సందర్భంలో ఒక ధర్మసూత్రాన్ని వినవలసి ఉంటుంది. నేను ఇక్కడ కూర్చున్నది శాస్త్రం ఉన్నది ఉన్నట్లు చెప్పడానికే తప్ప అందులో మాటపడి మాట్లాడడం నాకు చేత కాదు. అందుకని ఉన్నట్లే నేను మాట్లాడతాను. పురుషులకు ఉపాసన ఉందా, స్త్రీకి ఉపాసన ఉందా అని ప్రశ్న వేశారు. పురుషులకు మాత్రమే పూజ. పూజ చేయవలసినటువంటి కర్తవ్యము, పూజ చేయవలసినటువంటి విధి ఎవరిది అంటే కేవలము పురుషున్నది. పురుషుడు ఒక్కడే పూజ చేస్తాడు, అథవా భార్యని పక్కన పెట్టుకుని. ఇందుచేత అంటే మీరు సంకల్పం చూడండి, ధర్మపత్ని సమేతస్య అని ఉంటుంది తప్ప ధర్మపతి సమేతస్య అని ఉండదు. అంటే మా ఆయనతో కలిసి నేను పూజ చేస్తున్నాను అని అసలు సంకల్పం లేదు. కారణం ఏమిటంటే ఆయన చెయ్యాలి. ఆయన చేస్తే యజమాని కనుక ఆయన భార్య, ఆయన బిడ్డలు, పుత్ర మిత్ర కళత్రాదుల యొక్క అభివృద్ధి కొరకు పూజిస్తాడు. కాబట్టి ఉపాసనలో ఈశ్వరార్చన చేయవలసిన వాడు పురుషుడు. మరి భార్య భర్తని అనుగమించడమే ఆమెకి పూజ. అందుకే స్త్రీకి గొప్ప పూజ ఏది అంటే పాతివ్రత్యమే, భర్తని అనుగమించుటయే. ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. నేను నిన్న మీతో మనవి చేశాను, మా నాన్నగారు వచ్చివారు కారండి, నేను మాత్రం మా నాన్నగారిని సేవిస్తున్నానన్న కొడుకు తండ్రిని ఎలా ఎంచకూడదు. భర్తని దోషభూయిష్టమైన నడవడి అయితే ఆమె మాత్రం పరమేశ్వరుణ్ణి చూసి అనుగమిస్తే ఆమె కర్తవ్యం ఆమెకి ఆధ్యాత్మికంగా అవుతుంది. ఆమె మహాపతివ్రత, ఆమె పాతివ్రత్యమే ఆమెకి శ్రీరామరక్ష. సతి అన్న మాటకు అర్థం ఆమె పరమేశ్వరుణ్ణి అంతా అనుగమించి చూపించింది. అంటే అసలు ఇల్లాలు ఎలా ప్రవర్తించాలో, ఇల్లాలన్నది ఎలా ఉంటుందో ఆమె దాక్షాయణి స్వరూపనందు ఆవిష్కరించింది. అందుకే దాక్షాయణిగా ఉన్నప్పుడు ఆవిడ పేరు సతీదేవి. సతీదేవి అని పిలుస్తూ ఉంటారు. దేవి అన్న మాటకు అర్థం ఏమిటంటే దివ్ అంటే ప్రకాశించున్నది. ఆమె పరదేవతా స్వరూపము. ఈ అవతారంలో ఒక కుమార్తెగా ఆమె ప్రకాశిస్తోంది. అటువంటి దాక్షాయిని నేను మీతో మనవి చేసినట్టు ఎవరికి కుమార్తెగా ఉన్నా ఆమె పరమశివునికి ఇల్లాలి. కాబట్టి పరమశివులకు కన్యాదానం చేయబడింది. పరమేశ్వరుడు ఆమె ధర్మపత్నిగా స్వీకరించాడు. వాళ్ళిద్దరూ ప్రకృతి పురుషులు, వారు వేరుగా ఉండేటటువంటి స్వరూపం ఉన్నవారు కారు. శక్యాలోభైతున్నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రఘవేణహం భాస్కరేణ ప్రభాయత అంటుంది సీతమ్మ సుందరకాండలో. సూర్యుడు, సూర్యకాంతి, పువ్వు, పువ్వు యొక్క సౌరభము, పాలు, పాల తెల్లతనము, గంధము, గంధము యొక్క సువాసన, వజ్రము, వజ్రము యొక్క ప్రభ ఎలా విడిబడి ఉండవో అలా ఎన్నడూ ప్రకృతి పురుషులు విడిబడి ఉండరు, సర్వదా కలిసే ఉంటారు. అందుకే వాగర్థావివ సంపృక్తౌ, వాక్కు అర్థము కలిసి ఉన్నట్టు. అటువంటి తల్లి పరమశివులకు ఇల్లాలైంది. దక్ష ప్రజాపతి కూడా వాళ్ళ పట్ల సంతోషంగా ఉన్నాడు మామగారై. పరమశివుడికి మామగారు అయ్యాడు అంటే మీరు ఒక్కటి ఆలోచించండి, పరమశివునకు మామగారు అవ్వగలిగిన అదృష్టాన్ని ఎవరిచ్చినట్టు? ఇప్పుడు అమ్మవారు ఇచ్చింది. ఆయన ఎలా అవుతాడు అసలు పరమశివుడికి మామగారు? ఆయన తరమే. ఆవిడ పూర్వజా త్రిపురం విగా, ఆ తల్లికి తండ్రి ఎలా అవుతాడు? ఆ తల్లికి తండ్రి కలికాలేని వాడు పరమశివుడు మామగారు ఎలా అవుతాడు? అందుకే అమ్మవారి నామం ఉంది, ఆమె యశస్విని, ఆమె కీర్తినిస్తుంది. కీర్తినివ్వడం అంటే ఏమిటో తెలుసా అండి? కోటేశ్వరరావు గారు గణపతి తత్వాన్ని చెప్పాడు. గణపతి తత్వాన్ని కోటేశ్వరరావు గారు చెప్పాడు అన్న కీర్తించినది ఆ తల్లి. నాయందు భావముగా నిలబడి, నాయందు ఊపిరిగా నిలబడి, ఊపిరిని వాక్కుగా మార్చి, నా చేత భావ ప్రకటనము చేయించి, ఈ ఉపాధి గణపతి తత్వం 2 రోజులు చెప్పింది అన్న కీర్తిని నాకు ఇచ్చిన తల్లి నాలో ఉన్నటువంటి శక్తి స్వరూపిణి అయిన పరదేవత. కాబట్టి ఆ తల్లి యశస్విని, ఆమె కీర్తినిస్తుంది. ఆ తల్లి అనుగ్రహం లేకపోతే కీర్తి రాదు. హనుమ సీతమ్మ తల్లి దర్శనము చేశారు. హనుమ చేశారా? సీతమ్మ తల్లి దర్శనం ఇచ్చిందా? తాను చేసిన వారైతే చిరంగుళమత్రోపినావకాశ విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిన జగాయ సహా
4 అంగుళాలు విడిచిపెట్టకుండా అంతా వెతికాను, నాకు సీతమ్మ కాలేదు అని దొరకలేదని కూర్చుని నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చతస్తస్యై జనకర్మజాయై నమోస్తు రుద్రేభ్యో నమోస్తు చంద్రకమరుద్గణేభ్యః అని ప్రార్థన చేస్తే ఇచ్చి హనుమకి సీతమ్మ దర్శనమైందన్న కీర్తిని హనుమకి ఇచ్చింది. ఆమె కీర్తినిస్తుంది మనిషికి, శక్తిగా లోపల కదులుతూ కీర్తి తెచ్చిపెడుతుంది. అలా ఇవ్వగలిగిన తల్లి ఇప్పుడు పరమశివునకు దక్షుడు మామ, ఈ కీర్తి ఎవరిచ్చారు? దాక్షాయణిగా ప్రదేవత ఇచ్చింది. ఇది జ్ఞాపకం పెట్టుకుంటే నేను ఎన్నటికీ పరమశివునకు మామగారు కాలేను. ఎందుకని? పరమేశ్వరుడికి నేను మామగారిని అవడం ఏంటి? పరమేశ్వరుడికి మామగారిని కావాలి అంటే పరమేశ్వరుడి కన్నా పెద్దవాడిని పుట్టాలి. సంభవమా? సంభవం కాదు. కానప్పుడు ఇక మామగారు చేసే ప్రయత్నం ఎక్కడుంది? లేదు. కానీ అయ్యాడు దక్ష ప్రజాపతి. ఎందుకు అయ్యాడు? అమ్మను తన కడుపున కూతురుగా పుట్టిక. ఇది ఆ తల్లి వేవేపు నుంచి తనకు వచ్చిన కీర్తి అని తెలుసుకుంటే పరమశివుడు తనకి అల్లుడైన కారణం చేత తనకన్నా ఏదో తక్కువవాడు, ఆయన అల్లుడు తన మామగారు కాబట్టి ఎప్పుడూ శివుడు తనకి నమస్కరించాలనేటటువంటి అహంకారం పుట్టదు. కానీ అహంకారం పుట్టడానికి కారణం ఏమిటి? కీర్తి వలన వచ్చేటటువంటి అహంకారం. ఇదంతా నాది అనుకున్నాడు అనుకోండి, ఇదంతా గొప్పతనమే అనుకున్నాడు అనుకోండి, అనుకోగానే అందులోంచి అహంకారం పరదేవత విడిచిపెడుతుంది. ఇదంతా నీదేగా, నువ్వే చెయ్యి అంటే ఏం చేస్తావు? తల్లి కదలిక, శక్తి అంటే కదలిక, శివుడు అంటే కదలిక లేకుండా ఉండేవాడు, అది అర్థం. కదలిక ఆగిపోతే శివుడు, కదిలిపోతే పార్వతీదేవి. అందుకే వాడు శక్తి కదలకుండా ఉంటే ఉపయోగం ఉండదు. శివుడు కదలకూడదు, ఎందుకంటే శివుడు అంటే ఎప్పుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు. అందుకే స్థాణుహు అని పేరు. స్థాణుహు అంటే కొయ్యైపోయిన వాడిని కాదు, ఇక తాను కదలడానికి చోటు లేనివాడు. కాబట్టి ఆత్మగా అంతటా నిండి నిబిడీకృతమైపోయి ఉంటాడు శివుడు. అలా ఉంటాడు కాబట్టి ఇక కదలడానికి చోటు లేక కదలకుండా ఉంటాడు. అమ్మవారు శక్తి నిలబడిపోయింది అనుకోండి, శక్తి నిలబడిందనం, శక్తి ఆగిపోయిందని. కరెంటు ప్రవహిస్తోందనుకోండి, నేను చెప్తున్న మాట మీకు వినపడుతుంది. కరెంటు ప్రవహించడం ఆగిపోయింది అనుకోండి, కరెంటు ప్రవహించడం ఆగిందంటారు, కరెంటు పోయిందంట. శక్తి ప్రవహిస్తే ఉపయోగం, శివుడు కదలకుండా ఉంటే ఆత్మతత్వం. ఇది వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి గొప్ప తత్వం. కాబట్టి ఇప్పుడు శివుడు ఆయనకి ఎప్పటికీ అల్లుడు కాడు, దక్ష ప్రజాపతికి అల్లుడైనాడన్న కీర్తిని పొందాడు అంటే అమ్మవారి వల్ల పొందాడు. ఇది తెలుసుకుని ఉంటే అతనికి ఎప్పటికీ అహంకారం ఉండదు. నా అల్లుడే ఉంటాడు, నా పరమేశ్వరుడు, తల్లిని నాకు కూర్చోపెట్టావంటే నాకు అంత గొప్ప కీర్తినిచ్చావు, నేను మా అమ్మగారినన్న కీర్తిని నాకు కట్టబెట్టావమ్మా అన్న మాట జ్ఞాపకం పెట్టుకుంటే ఎంతైనా వృద్ధిలోకి వస్తాయి. ఎంత ప్రజాపతి అయితే మాత్రం అహంకారం అన్నది ఒక్కటి ఎంత నాశనం చేసేస్తుందో మనకి. నేను మీతో చెప్పే కదా, శివా విశ్వాహ భేషజీ, శివా రుద్రస్య భేషజీ. ఒకానొక నాడు ఒక పెద్ద యజ్ఞం ఒకటి జరుగుతోంది. పూర్వం ఇప్పుడంటే లేదు, ఇప్పటికీ దేవతలు వస్తారు. మీరు ఏదైనా యజ్ఞం చేస్తుంటే దేవతలు వస్తారు. యజ్ఞము, హోమము అని 2 మాటలు, బలి అని 3 మాటలు వాడతాం. యజ్ఞము అంటే దేవతల్ని పిలిచి హవిసు పుచ్చుకోండి అని భోజనం పెట్టడం. భోజనాలు పెడతాము అంటే వస్తారు చూశారు, అలాగే దేవతల్ని భోజనానికి పిలిస్తే యజ్ఞం చేస్తున్నాము అని అర్థం. భోజనాలకి రండి అన్నవాడు వచ్చి అరిటాకు దగ్గర కూర్చున్న తర్వాత పెట్టాలా? మీరు పెట్టాక వాడు నోట్లో పెట్టుకుంటే కదా మీరు భోజనం పెట్టినట్టు. యజ్ఞం చేస్తున్నాను అంటే భోజనానికి పిలిచాను, హోమం చేశాను అంటే భోజనం పెట్టేశాను. నీతితో కూడినటువంటి అన్నాన్ని చిరు అంటే దాన్ని స్వాహాకారంతో దేవత పేరు చెప్పి అగ్నిహోత్రంలో సమర్పిస్తే హోమం చేశాడంటారు. అప్పుడు హవ్యవాహనుడు పట్టుకెళ్ళి పలకిస్తారు. ఇది తినడానికి వస్తారు దేవతలు. కానీ ఇప్పుడు కనపడరు. ఎందుకు కనపడరు అంటే ఒక్కటే కాదు, వారు వచ్చిన చూడగలిగిన శక్తి మన కంటికి లేదు. ఎందుకు లేదు అంటే మన ఉపాసన నష్టమైపోయింది. మన శక్తి అంతా కూడా అధోముఖంగా క్షీణించిపోతుంది. మనం తేజస్సుని ఓజస్సుగా మార్చుకోగలిగినటువంటి తొందర అని చూస్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మగారికి ఓ పెద్దరికం. ఏమిటి ఆ పెద్దరికం అంటే ఆయన సృష్టికర్త కాబట్టి అందరినీ సృష్టించినవాడు కాబట్టి ఓ పెద్దరికాన్ని ఇచ్చి గౌరవిస్తూ ఉంటాడు. బ్రహ్మగారు సభలో కూర్చున్నాడు. ఇప్పుడు బ్రహ్మగారి కన్నా గొప్పవాడు ఉండడు. ఎందుకంటే బ్రహ్మగారు అంటే త్రిమూర్తుల యందు పెద్దవాడు.
ఇంటి పెద్ద అని ఒక ఆయన ఉంటాడు. నేను ఇంటికి పెద్ద, ఇంట్లో నా కొడుకు, నా కూతురు, నా భార్య ఉన్నారనుకోండి, నేను ఇంటికి పెద్ద. ఇప్పుడు మా నాన్నగారు వచ్చారనుకోండి, మా నాన్నగారు ఇంటి పెద్ద. బుద్ధున్నవాడైతే శుభలేఖ పట్టుకొచ్చినప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్నగారి పేరు మీద రాయాలి, నా పేరు మీద రాయకూడదు. మా తాతగారు కూర్చున్నారనుకోండి, మా తాతగారి పేరు మీద రాయాలి. మా తాతగారు ఇంటి పెద్ద. ఇంటి పెద్దరికం అలా మొదలు ఉంటుంది. ఈ పెద్దరికాన్ని మీరు అలా ముందు వరకు తీసుకెళ్ళిపోతే సమస్త లోకములను సృజించిన వాడు బ్రహ్మగారు, సృష్టికర్త కనుక. అందుకని ఆయనకి ఎప్పుడు బ్రహ్మగారికి ఓ పెద్ద పీఠ. అందుకే ఆయన స్థానం ప్రతి చోట అట్టే పెడతారు అలా పెద్దరికంతో. బ్రహ్మస్థానము అంటారు. పెళ్లి చేస్తున్నారు, యజ్ఞం చేస్తున్నారు, బ్రహ్మస్థానం అంటారు. బ్రహ్మస్థానం అంటే పెద్దరికం. ఆయన ఏదైనా పొరపాటు చేశాడనుకోండి, మీరు ఎత్తి చూపించకూడదు. ఎందుకు చూపించకూడదు అంటే రేపు బ్రహ్మస్థానం. మీరు ఆయన్ని బ్రహ్మస్థానంలోకి వరించి కూర్చోపెట్టేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి కూర్చోబెట్టేసిన తర్వాత మీరు ఇలా చేయించారు ఏంటండి, అక్కడ అలా చేయించారు కదండి, ఇక అలా అనకూడదు. అది బ్రహ్మనింద కిందకు వస్తుంది, సాక్షాత్తు బ్రహ్మగారిని నిందించినట్టు. అందుకే బ్రహ్మ పేరు మీద ఉత్సవాలు, బ్రహ్మ పేరు మీద స్థానం, బ్రహ్మగారి పేరు మీద సభలో గౌరవం. ఆపద వస్తే ముందు అందరూ బ్రహ్మగారి దగ్గరికే పెడతారు, పెద్ద ఆయన కాబట్టి. కాబట్టి బ్రహ్మగారు వచ్చి కూర్చున్నాడు. బ్రహ్మగారు వచ్చి కూర్చుంటే అందరూ లేచి నిలబడ్డాడు. పెద్దరికము అన్న మాటకి గుర్తు ఏమిటంటే, సభలోకి పెద్ద ఆయన వస్తున్నాడు. పెద్ద ఆయన అంటే వయసు చేత ఆయన అని కాదు, ఆత్మజ్ఞానము చేత పెద్దవాడు వస్తే మిగిలిన వారు లేచి నిలబడాలి. అది గౌరవం. లేకపోతే ఆత్మస్థానములు ప్రాణములు పైకేస్తాయి అని చెప్తోంది శాస్త్రం. కాబట్టి ఆయన వస్తున్నప్పుడు అందరూ నిలబడతారు. ఆయన వేరొక వచ్చినప్పుడు నిలబడక్కర్లేదు. ఏ నారాయణుడి వంటి వాడు వస్తే, పరమేశ్వరుడి వంటి వాడు వస్తేనో వేరు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారు సభలో కూర్చున్నాడు, అలాగే పరమశివుడు కూర్చున్నాడు. ఇప్పుడు ఈ తర్వాత ఎవరైనా వస్తే మిగిలిన అందరూ లేచి నిలబడతారు. ఎందుకంటే సభలో అందరికన్నా పెద్దవాళ్ళు వీళ్ళిద్దరే, బ్రహ్మగారు పరమేశ్వరుడు. నిజంగా త్రిమూర్తి తత్వంలో బ్రహ్మగారు కూడా పరమేశ్వరుడి కన్నా తక్కువవాడే ఆ మాటకు వస్తే. కానీ గౌరవం రీత్యా వాళ్ళిద్దరు. ఇక వాళ్ళిద్దరూ సభలో ఉండగా ఎవరొచ్చినా వాళ్ళు లేవక్కర్లేదు. ఎందుకంటే పెద్దరికం అన్నప్పుడు పెద్దరికంగానే కూర్చోవాలి. అంతేగాని సభ యందు ధర్మం తెలియకుండా సభలో కూర్చోకూడదు. అసలు సభ యందు ధర్మం తెలిసేనే సభ యందు కూర్చోవాలి. సభాధర్మము అని ఒకటి ఉంటుంది. ఒక వేదిక మీద కూర్చుని మాట్లాడినా దానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మమునకు కట్టుబడి ప్రవర్తించాలి వేదిక మీద ఉన్నంతసేపు. కాబట్టి బ్రహ్మగారు కానీ పరమశివుడు కానీ లేచి నిలబడేదిక. ఎందుకని వాళ్ళిద్దరికన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు, వాళ్ళిద్దరే చాలా గొప్పవాళ్ళు. ఇది తెలుసుకుంటే అహంకారం ఉండదు. వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఎందుకు లేస్తారు? ఎవరెవరి పెద్దరికాన్ని బట్టి దానికన్నా చిన్నవాళ్ళు లేచి నిలబడుతూ ఉంటారు సభలో వాళ్ళు వచ్చినప్పుడు. అంతే, అంతవరకే. చిత్రం ఏంటంటే ఆ సభ నడుస్తోంది. సరసిజ యోగిజన సర్వ సుపర్వ మునీంద్ర హవ్యభు పరమ ఋషి ప్రజాపతులందరూ భక్తి మేయించనుదించి ఉండగా ఆ తరణి సమాని తేజుడగు దక్షుడు వచ్చిన సభాసదులు తరమిడి లేచినప్పుడు పితామహ భర్గులు తక్క అందరూ. ఆ రచన ఎలా పడిందో మహానుభావుడికి వంటి 10 పద్యాలు పడ్డాయి. ఆ సభలో సరస్య గర్భ యోగిజన సర్వ సుపర్వ మునీంద్ర హవ్యభో పరమ ఋషీంద్రులు, యోగిజనులున్నారు, మునులున్నారు, ఋషులున్నారు, దేవతలున్నారు, బ్రహ్మగారు ఉన్నారు, పరమశివుడు ఉన్నాడు. ఇంతమంది ఉన్న సభలోకి ఆ సభ మధ్యలో యజ్ఞం జరుగుతుంది. తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాసదులు తరమిడి లేచినప్పుడు. ఇంకొక సూర్యుడు చూస్తుంటే ఎలా ఉంటుందో అంత తేజస్సుతో దక్ష ప్రజాపతి ఆ సభామండలంలో వచ్చాడు. వచ్చేసరికి అందరూ లేచి నిలబడ్డారు. ఎందుకని? దక్షుడు బ్రహ్మమానస పుత్రుడు, ప్రజాపతులలో. కాబట్టి అందరూ లేచి నిలబడ్డారు. కానీ పితామహ భర్గులు తక్క అందరూ. పితామహ ఆ శబ్దాన్వేయడంలో ఉన్న చమత్కారం చూడండి, ఆ గాంభీర్యం చూడండి. పితామహ అనేటప్పటికే పెద్దవాడు అని గుర్తు. కాబట్టి పితామహ అంటే బ్రహ్మగారు. పితామహ శివుడు ఏ శబ్దంతో పిలిచారు, అది కవిత్వం అంటే. భర్గులు తక్క ఎందరు. భర్గ అన్న శబ్దానికి అర్థం ఏంటో తెలుసా అండి? భర్గుడంటే గాయత్రి మంత్రాధిష్టాన దేవతగా సూర్యమండలాధిపతి అయి అజ్ఞానులు పోగొట్టి జ్ఞానం ఇచ్చేటటువంటి వాడు.
ఉపాసన క్రమాన్ని నడిపించగలిగినటువంటి వాడు, మనలో ఉన్న అజ్ఞానాన్ని తాగేయగలిగినటువంటి వాడు. అందుకే భర్గో దేవస్య అని భర్గ శబ్దం పడుతుంది. పరమశివుని యొక్క అష్టమూర్తి తత్వంలో భర్గతత్వం ఒకటి. శర్వ, భవ, భర్గ, ఉగ్ర, భీమ, పశుపతి, మహాదేవ, ఈశాన అని అష్టమూర్తి తత్వం అయింది. ఈశ్వరతత్వంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క అంకె చేత ప్రతిపాదిస్తారు. పరమేశ్వరుడైతే 8, విఘ్నేశ్వరుడైతే 16. అందుకే ఆయన షోడశైతాని నామాని ఎప్పటే శృణ్యాదపి విద్యారంభే వివాహేచ. ఈ 16 నామాలు నీకు తెలియకపోతే నీ జీవితంలో చాలా ఇబ్బంది ఎదుర్కొంటావు. ఆ శ్లోకం వచ్చి తీరాలి. ఒకవేళ నీకు రాకపోతే ప్రతిరోజు ఎవరి దగ్గరికైనా వెళ్ళి వచ్చిన వాళ్ళతో చదివించి వాళ్ళు చదువుతుంటేనైనా విను కనీసం. తప్ప అసలు ఆ శ్లోకం వినకుండా ఏ రోజు గడపడు అని దాని అర్థం. అందుకే ఎప్పటేత్ శృణ్యాదపి, కనీసం చదువు, లేకపోతే విను. కాబట్టి విఘ్నేశ్వరుడికి 16 నామాలు. ఈశ్వరుడికి 8 నామముల మీద ఆయన తత్వం ఉంటుంది. అందుకే శంకర భగవత్పాదులు గౌరంభాంశనలో లిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ విద్యాభాతి చరాచరత్కమిదం యస్యైవ మూర్ధ్యష్టకం నాణ్యత్కించన విద్యతే వివృషతాం యస్మాత్ పరస్మాత్ విభో స్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. అష్టమూర్తి తత్వంగా ఉంటాడు. అందుకే మీరు సాకారంగా చూసినప్పుడు కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణాలలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలులో యజమానలింగం. 8 పరమేశ్వరుడు. ఇక 9ది లేదు మీరు చూడడానికి. కాబట్టి శివుడు వినా వేరొకటి లేదు అని గుర్తు అష్టమూర్తి తత్వం చేత. కాబట్టి ఆయన భర్గుడు అంటే నీకు అజ్ఞానం ఉన్నా ఇంటి చేయగలడు. నీ అజ్ఞానము చేత ఆయన అజ్ఞానమునకు లోను కాడు. నీ అజ్ఞానమును ఆయన తీయగలడు. కాబట్టి పితామహ భర్గులు తక్క అందరూ. ఒక్క బ్రహ్మగారు లేవలేదు, భర్గుడైనటువంటి పరమేశ్వరుడు లేవలేదు. దక్షుడు వస్తే పరమేశ్వరుడు లేవాలి అనుకుంటే సామాన్యమైన సంబంధం చెప్పాలి. అల్లుడు గారు కదండి, దక్షుడు మామగారు కదండి, దక్షుడు మామగారు కాబట్టి పెద్ద ఆయన కదండి, పితృచకంలో ఒకడు కదండి, ఆయన వచ్చినప్పుడు అల్లుడు గారు లేవాలి కదండి అని. ఆయన నిజంగా అల్లుడు గారా? అమ్మవారు అనుగ్రహించిందా పరమశివుడికి నువ్వు మామగారి? ఆయనే నిజంగా మామగారు కాదు. ఆయనకి ఆ కీర్తి ఇచ్చింది అమ్మవారు. ఆయన కడుపున పుట్టి అది నిలబెట్టుకుంటే నిలబడుతుంది, పాడు చేసుకుంటే దగ్ధమైపోతాడు. అహంకారానికి పోతే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి పరమశివుడు లేవలేదు. పరమశివుడు లేవకపోవడానికి కారణం అది. తను లేవకూడదు. తాను లేస్తే అది దక్షుడికి అవమానం. తాను పూజనీయుడు కాబట్టి తాను లేవకూడదు. ఆయన అందుకు ఆయన లేవలేదు, ధర్మానికి కట్టుబడి. కానీ వచ్చినటువంటి దక్ష ప్రజాపతికి ఎక్కలేని కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే అహంకారం. పరమశివ తత్వం చాలా విచిత్రంగా ఉంది. ఆయన అంతటా నారాయణ తత్వాన్ని చూశాడు. అంతటా నిండి నిబిడీకృతమైన బ్రహ్మతత్వాన్ని చూస్తూ ఉంటాడు. దక్షుని ఎందున్న బ్రహ్మతత్వానికి నమస్కారం చేశాడు తప్ప ప్రతివాడిలో కదండి అది చూశాడు తప్ప తాను లేవకూడదు కనుక ఆయన లేవలేదు. ఈయన అహంకారంలో ఉన్నాడు. ఈ శివుడు నా అల్లుడు, నా కూతురు, భర్త, నేను ఇచ్చాను ఆయనకి భార్యని. నేను భార్యని ఇచ్చి ఉండకపోతే ఆయన బతుకేమిటి? ఇదో చమత్కారం. ఎందుకో తెలుసా అండి? వివాహకాండలో ఆడపిల్లని ఇచ్చేప్పుడు ఆడపిల్లవారు గొప్పవారా, మగపిల్లాడి వైపు గొప్పవారా అని అడిగారు అనుకోండి. వివాహం అయిపోయేటంత వరకు వివాహ వేదిక మీద పెత్తనం ఆడపిల్లి వారిదే. మగపిల్లవాని తండ్రికి ఏ పెత్తనమూ ఉండదు. అంతే. న్యాయం, ధర్మం అలాగే చెప్తుంది, వేదం అలాగే చెప్తుంది. వివాహ వేదిక నిర్వహణ అధికారం ఎవరిది అంటే ఒక్క ఆడపిల్ల తండ్రిది. మీరు రండి అంటే వేదిక మీదకి రావాలి, మీరు వేదిక మీద ఉండకండి అంటే కిందకి దిగిపోవాలి. అందుకే ఆడపిల్ల తండ్రి మగపిల్లవాని తండ్రిని అడుగుతాడు, మీ వైపు పెద్దరికం ఉన్న వాళ్ళను ముగ్గురిని పంపండి అని అడుగుతాడు. పెద్దరికం ఉన్నవారిని ముగ్గురిని పంపండి అంటే అర్థం పర్థం లేని పెద్దరికం కాదు, భగవత్ స్పర్శ ఉన్నటువంటి వారిని పంపండి. ఆ మధ్యలో ఉన్న తెరని మగపెళ్లి వారి తరపున ఉన్నవారు ముగ్గురు పట్టుకోవాలి, ఆడపెళ్లి వారి తరపున 2 పట్టుకోవాలి, 5 పట్టుకోవాలి. మధ్యలో తెర మీద పొరపాటున కూడా ఏదీ రాయకూడదు. ఒక్క స్వస్తిక్ మార్క్ ఒక్కటే వెయ్యాలి తెర మీద తప్ప ఇంకా ఏదీ తెర మీద వ్రాయకూడదు అని మనకి తెల్లవారి లేస్తే వివాహ మంత్రానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు చెప్తున్నాయి.
తెరని దించాలి, ఎత్తేయకూడదు, తెర ఎత్తేయకూడదు, తెర దింపాలి. అది సుముహూర్తం. తెర దింపినది ఏదో అది సుముహూర్తం. ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటారు. అది వివాహకాండ అయింది. కాబట్టి వివాహ వేదిక ఎవరిది అంటే ఆడపిల్ల తండ్రి. ఆయన చెప్పినట్టు మగపిల్లవాడి తండ్రి వినాలి. అంతేకాని నేను మగపిల్లాడి తండ్రి నిండా అహంకరించకూడదు. పైగా ఆడపిల్ల తండ్రికి ఉన్న అధికారం ఏమిటో తెలుసా అండి? ఆడపిల్లని ఇస్తాడు కానీ చతుర్థి విభక్తి వేయడు. ఇదం నమమా అని ఇవ్వడు. మీకు ఇచ్చేటప్పుడు దశాం నా 10 తరాలు ముందు నా 10 తరాలు వెనుక అభ్యున్నతిని పొందడానికి ఈ పిల్లని నీకు ధర్మ అర్థ కామముల యందు ఉపకరణంగా ఇస్తున్నాను అంటాడు. అందుకే పుట్టింటికి పంపననే అధికారం ఏ పురుషుడికి లేదు. పుట్టింటికి వెడతాను అందనుకోండి, వద్దు అనే అధికారం ఆయనకి లేదు, పంపవలసింది. పుట్టింట్లో ఉత్సవం జరుగుతోందనుకోండి, మాకు ఆహ్వానం అందలేదు కాబట్టి మేము రాము అన్న మాట అనే అధికారం కూతురుకి అల్లుడికి లేదు. కారణం ఏమంటే ఆయన చతుర్థి భక్తి వెయ్యలేదు కాబట్టి ఆడపిల్ల ఉత్తమమైన ప్రవర్తనకి కన్న తండ్రి కూడా తరిస్తాడు. సీతమ్మ తల్లి వల్ల జనకుడు తరిగినట్టు తప్ప ఆడపిల్ల ప్రవర్తనకి ఇక ఒక్క అత్తారి వైపు వాడితే తప్ప పుట్టింటి వారికి ఏం సంబంధం లేదనుకోకూడదు. ఆయన ఏం చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయడు. ఒకసారి గృహలక్ష్మిగా కోడలు ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటి వైభవం కానీ, ఆ ఇంటి కీర్తి కానీ, ఆ ఇంటి మనశ్శాంతి కానీ, ఆ ఇంటి యొక్క ఉన్నతులు కానీ అన్నీ ఆమె చేతిలోకి వెళ్ళిపోతాయి. నేను మీతో చెప్తున్నది పరమసత్యం. కోటేశ్వర గారు ఏదో అద్భుత కల్పన చేశాడు అనుకోకండి. అందుకే పిడి కొడుకు నడిచి వీధి మీదకి వస్తాడు. ఆడపిల్ల రాకూడదు. అలాగా బుట్టలో కూర్చోబెట్టి తీసుకొస్తాడు ధాన్యం పోసి. ఆమె లక్ష్మి. ఇంటికి వచ్చినప్పుడు కూడా వాహనంలో రావాలి, నడిచి రాకూడదు. ఎందుకంటే లక్ష్మి ఎప్పుడూ లక్ష్మి. అందుకే కోడలు ఇంట్లోకి కుడికాలు పెట్టగానే ఐశ్వర్యం అంతా కోడలు పెట్టిపోతుంది. ఆమె ప్రవర్తనని బట్టి ఆ తర్వాత ఆ ఇంటి వైభవం ఆధారపడి. అందుకే కోడలు ఇంటికి వచ్చే ముందు ఓసారి పర్వతీ కళ్యాణం చెప్పించుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళు చాలా పరిణతి కలిగిన వాళ్ళు అని చెప్పవలసి. ఇంటి అభిన్నతిని కోరుకున్నాడని ఈశ్వర భక్తుడు అని అర్థం అన్నమాట. కాబట్టి కోడలు ఇంటికి వచ్చింది అంటే వేదంలో అంత శక్తివంతురాలు. ఇల్లాలు అని పేరు. ఇల్లాలు అంటే సమస్త ఐశ్వర్యములు భార్యవే. నేను ఉద్యోగం చేసి జీతం పట్టుకొస్తాను, కానీ శాస్త్రంలో జీతం ఎవరిదో తెలుసా అండి? నాకు కాదు, నా భార్యది. ఇల్లు ఎవరిదో తెలుసా? నా భార్యది. నేను కొనుక్కున్నా ఇల్లు ఆవిడ. నేను ఎక్కడున్నానని వేదం చెప్తుందంటే మా ఆవిడ ఇంట్లో నేనున్నానని గుర్తు. ఏమే గోశాలకు 5,000 ఇద్దాం అనుకుంటున్నాను అన్నాను అనుకోండి, ఒక్క మాటికొద్దు, ఇవ్వడానికి వీల్లేదు, మీరు ఇలాగే డబ్బు ఖర్చు పెడుతున్నారు, పిల్ల వస్తోంది అమెరికా నుంచి, డబ్బులు కావాలి, ఇవ్వద్దు అందనుకోండి భార్య. దానికి తెలియకుండా నా ఈఎల్ ఎన్కాష్ చేసి నేను 5,000 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నా ఖాతాలో ఏం వేస్తారో తెలుసా అంటే, గోశాలకి నా భార్య 5,000 పట్టుకొచ్చి నేను ఇచ్చిన ఫలితం నాకు వేస్తారు. 5,000 దానికే వేస్తారు ఫలితం సగం. వద్దంది కదండి. అంటే వద్దందంటే ఒకసారి తాళి కట్టాక ఐశ్వర్యం అంతా ఆవిడిదే, నీదేం కాదు. అందుకే ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు పెళ్ళవగానే. ఇక్కడ బొట్టు ముందు పెట్టుకుంటారు. కారణం ఏమిటంటే ఆయన అభ్యున్నతంతా నా చేతిలో ఉంది, లక్ష్మిస్తాన్ని కుంకతో అలంకారం చేస్తారు. అందుకే సింధూరం పెట్టుకుంటారు. ఇక్కడ శంకరుల సౌందర్య లహరిలో శ్లోకమే చేశారు. అందుకే కాబట్టి ఇప్పుడు భర్గుడు పితామహుడు వీళ్ళిద్దరూ లేచి నిలబడాలి. దక్ష ప్రజాపతికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. నా అల్లుడు నేనిచ్చాను ఆడపిల్లని, దానివల్ల ఇంత అభ్యున్నతిని పొందాడు. ఆమె లేకపోతే ఈ ఐశ్వర్యం ఎక్కడుంది? ఆడపిల్ల ఇంటికి వచ్చాక ఐశ్వర్యం మారవచ్చు, ఐశ్వర్యము పెరగవచ్చు, తరగవచ్చు. ఎందుకో తెలుసండి? ఒక్కటే కారణం. ఎందుచేత అంటే మీకు ఈ రహస్యాన్ని శాస్త్రం చెప్తుంటుంది. పులోమజార్చిత అని ఒక పేరు లలితా సహస్రంలో అమ్మవారికి. ఇంద్రుని భార్య శచీదేవి ఎప్పుడూ పరదేవతను ఆరాధిస్తుంది. అందుకే ఇంద్రుడికి ఇంద్ర పదవి నడుతుంది. అందుకే ఇంటికి వచ్చిన కోడలి ముఖ్య కర్తవ్యం ఏమిటి అంటే, ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే అయ్యా తాగండి అని ఒక కప్పు పాలో ఎవరికి ఇవ్వాలి. ఒక ఇంటికి అభివృద్ధి దేనివల్ల వస్తుంది అని అడిగితే మహాత్ములు ఆ ఇంట అడుగు పెట్టడం వల్లనే వృద్ధిలో వస్తుంది. మహాత్ములైన వారు గడప దాటి ఆ ఇంట్లోకి వచ్చిన రోజున ఈశ్వరుడు పొంగిపోతాడు. ఇన్నాళ్ళకి నన్ను గుండెల్లో గుడి కట్టి పూజించేవాడు ఇంట్లో వచ్చాడు, వాడు గుడ్డెడు పాలు తాగి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎంత పొంగిపోతాడో సర్వేశ్వరుడు.
అందుకే ఊరకరారు మహాపులు ఆ రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లను కారణము మంగళములకు. ఏదో పెద్ద శుభం ఇద్దాం అనుకుంటే ఈశ్వరుడు ఇంటికి తప్పిస్తాడు. కారణము మంగళములకు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు నందుడు గరుగుడితే. ఈ దక్ష ప్రజాపతి ఆగ్రహం, నా కూతురునిచ్చాను, ఆయన ఆవిడ కూతురా, ఆవిడ కూతురుగా ఆయనకి కీర్తినిచ్చిందా, ఇది మర్చిపోతున్నాడు. ఇది మర్చిపోయి అహంకరిస్తున్నాడు. లౌకికమైన విషయాన్ని పార్వతీ పరమేశ్వరుల మధ్యకి చొప్పించాడు. చొప్పించి నేను పిలిచిన వాడిని ఇవ్వకపోతే ఎక్కడుంది పరశుడి. దిశానంలో తిరిగేవాడు అన్నం తింటున్నాడంటే మా అమ్మాయి వల్ల. ఇది ఆయన కోపం. ఇదే కోపం ఆయన మాటలలో అభివ్యక్తమైంది. ఆయన అన్నాడు, లేచి నిలబడని శివుని ఒక చూశాడు. నిలబడి అనయములు లుప్త క్రియాకలాపుండు, మానహీనుండు, మర్యాద లేనివాడు, మత్త ప్రలాపుండు, ఉన్మత్త ప్రియుండు, దిగంబరుండు, భూత ప్రేత పరివృతుండు, తామస ప్రమద భూతనాథుండు, దిగంబరుండు, భస్మ లిప్తుండు, అస్థి భూషణుండు, దుష్ట హృదయుండు, నష్ట శౌచుండు, ఉగ్ర పరేత భూ నికేతనుండు, వితర స్రస్త కేశుండు, అశివుడైన ఇతనికి శివులను ప్రమాదమిట్లు కలిగే, ఎరిగి వేదంబు శుద్ధులకిచ్చినట్లు. అంటే ఎన్ని మాటలు నోటి వెంట వచ్చేసాయో చూడండి. అది అహంకారం అంటే అలా ఉంటుంది. ఒక్కసారి అహంకారం వంట పడితే ఎదుటి వారి యొక్క మర్యాద ఏమిటో, వారి వైభవం ఏమిటో ఏమీ తెలియదు. ఆయన ఎంతవాడు నాకన్నా ఏమి గొప్ప అన్న భావం వచ్చేస్తుంది. కాబట్టి ఇన్ని మాటలు అన్నాడు. అనయము లుప్త క్రియాకలాపుడు. మీరు ఈశ్వరుణ్ణి నింద చేద్దామన్నా కుదరదు. ఎందుకో తెలుసా? ఈశ్వరుడి విషయంలో నింద స్థుతి అయిపోతుంది. అదో చమత్కారం. ఈశ్వరుణ్ణి నిందించడానికి అవకాశం లేదు అసలు. అందుకే ఈశ్వరుణ్ణి నింద చేసే ప్రయత్నం చేస్తే ఈశ్వరుడి స్తోత్రమే కూర్చుంటుంది. అనయము లుప్త క్రియాకలాపుండు, ఏ పని చేయడు. నిజమే, లోపల ఆత్మగా రమిస్తూ కూర్చుండిపోయినటువంటి వాడికి వాక్యంలో కదలికి ఎందుకు ఉంటుంది? ఆయన చేసే పని ఉంటుంది. కాబట్టి ఆయన ఆత్మారాముడిగా నిలబడిపోయేటటువంటి తత్వం ఉన్నవాడు. అనయము లుప్త క్రియాకలాపుండు, మానహీనుండు, మర్యాద లేనివాడు, మానహీనుండు, దిగంబరుండు, బట్ట కట్టుకోడు, మానవమానాలు లేవు, బంధములన్నీ ఉన్నది మన బోంట్లకి. ఆయన వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికస్రయో గరిష్టరత్నరోష్టయో చురుద్విపక్షపట్టయో తృణారవింద చక్షుషో ప్రజాహి మహేంద్రయో సమప్రవర్తయన్నః సదాశివం భజే. ఆయన ద్వంద్వాతీతుడు, అన్నిటి యందు సమానముగా ఉంటాడు. అటువంటి వాడికి ద్వంద్వాలు ఎక్కడ ఉంటాయి? మానహీనుండు, మర్యాద లేనివాడు. తను వస్తే లేచి నిలబడలేదు, ఇది బాధ. అందుకని మర్యాద లేనివాడు. ఆయన మత్త ప్రలాపుండు, ఎప్పుడు ఏదో మాట్లాడుతుంటాడు. నిజమే, మత్త ప్రలాపుండు అంటే పిచ్చివాడి మాట. పరమేశ్వరుడికి అపింది. ఆయన మామూలు పేరు కాదు ఆయనకు ఉన్నది. ఉన్మత్త శేఖరాయ నమః. పిచ్చివాళ్ళ పెద్ద పిచ్చివాడు ఆయన. పిచ్చివాడు అంటే ఎవరంటే మనకు అర్థం కానివాడు. పిచ్చివాడు అంటే మీ అనుకోండి, మీలాంటివాడు. మీకు అర్థం కాలేదనుకోండి, ఆయన ఏంటంటే పిచ్చాడు అంటారు. ఆయన మీకు అర్థం కానంత మాత్రాన పిచ్చివాడు అనుకుంటే ఆయన గొప్ప పరమేశ్వర భక్తుడై తనలో తాను రమిస్తున్న స్థితి నీకెందుకు అర్థం అవ్వాలి? నీకు అర్థం కాదు, నీకు ఆ స్థితి ఉండదు కదా. అందుకే రామకృష్ణ పరమహంసకు పట్టిన పిచ్చి నాటికుడు పడుతుందో అని ఏడ్చారు కొంతమంది. అర్థం కాక పిచ్చాడంటారు. మహాజ్ఞానులందరినీ లోకం పిచ్చి వాళ్ళనే అంది. కాబట్టి మత్త ప్రలాపుండు, ఉన్మత్త ప్రియుడు, అటువంటి వాళ్ళందరినీ ఆత్మారాములైన వారందరూ, మహాజ్ఞానులందరూ శివుడి చుట్టూనే ఉంటారు. అది పైకి దిగుతున్నాడు, కానీ లోపల అది స్తోత్రం అవుతుంది. నేను ఇంకా విశేష వ్యాఖ్య చెయ్యట్లేదు, ఎందుకంటే పార్వతి కళ్యాణం పూర్తి చేయాలి 4 రోజుల్లో. కాబట్టి ఉన్మత్త ప్రియుడు, దిగంబరుడు, అస్థిభూషణుడు. ఆయన దిగంబరుడు. నిజమే, బట్ట కట్టుకోడు కాబట్టి దిగంబరుడు కాదు. 2 కారణముల చేత ఆయన దిగంబరుడు. ఆయన అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి వాడు. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందుమంతామృతై అస్తోకృతమేకమేకమీశమదిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయేర్దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భజతే వరుచాః సమానా భుజంగైః కంఠే కాళాః కపర్దాః కలిత శశికశ్చండకూతకుండహస్తాః త్రిక్షారాక్షమాలా సులలిత వక్షస్య భవామూర్తి వేదాః రుదాశ్రీ అని పరమేశ్వరుడి గురించి యజుర్వేదం 2 చేతులిచ్చి నమస్కారం చేసి ధ్యాన శ్లోకం చెప్పింది.
అటువంటి బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత మరుచాభాసమానా భుజంగై బ్రహ్మాండమంతా నిండిపోయినటువంటి వాడు మహానుభావుడికి ధూర్తికి దర్శనమైంది. ఉదయగ్రామము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిద్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభాసి కౌముది తారానివహంద్భుత సమంబురుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తి బింబలింగం గొప్పె ప్రాచీదిశన్ అన్నాడు కాళహస్తి మహాహాత్యం. ఈ బ్రహ్మాండమంతా నాకు శివలింగంగా కనపడుతోంది. ఉత్తర దిక్కున ఉన్న సముద్రాలు దేవతలు చేసినటువంటి అభిషేక జలాలు ఉత్తర దిక్కున పడ్డాయి, అవే సముద్రాలు. ఆ నక్షత్రాలన్నీ పరమశివలింగానికి పూజ చేసిన పువ్వులు, అదిగో ఆ మంచు తలన్నీ కూడా దేవతలు వేసిన ధూపాలు. నాకు ఈ బ్రహ్మాండం ఒక శివలింగంగా దర్శనమవుతోంది అన్నాడు. అలా ఆయన బ్రహ్మాండ వ్యాప్త దేహ అంత నిండిపోయిన వాడికి వస్త్రం ఎక్కడి నుంచి ఇస్తారు? పరమశివుడికి వస్త్రం నెయ్యగలిగిన శాలెవాడు లోకంలో లేడు. అందుకే శంకరాచార్యుల వారంతటి వారు పరమశివుడికి పూజ చేస్తే వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహత్వతాన్నపచనే బర్హిర్ముఖాప్యక్షత అని ఈశ్వరానికి వస్త్రం ఇవ్వాలంటే నేను 1000 చేతులున్న సూర్యుడిని చేయి నీ చుట్టూ కట్టగలనేమో అన్నాడు. అసలు నిజంగా ఆయనకి పంచి నెయ్యగలిగిన వాడేవాడు. వ్యోమవర్త్య ప్రదేహాయ దక్షిణామూర్తయే నమః. సమస్తం నిండిపోయినవాడు. అంతా నిండిపోయిన వాడికి అంబరము వస్త్రము దిక్కులే కాబట్టి దిక్కులు అంబరముగా కలిగిన వాడు కాబట్టి దిగంబరు కాదు. వస్త్రము అంటే భక్తి. భక్తిని వస్త్రంతో పోలుస్తారు. భక్తి మనకి ఈశ్వరుని యందు ఉండాలి. ఎవరు పతో ఎవరిని మనం చేరుకోవాలో వారి యందు భక్తి ఉండాలి. పరమేశ్వరుణ్ణి మనం చేరుకోవాలి కాబట్టి మనకు ఆయన యందు భక్తి. పరమశివుడు ఎవరిని చేరుకోవాలి? అందరూ ఆయన్ని చేరుకుంటారు. ఆయన చేరుకోవడానికి ఇంకొకడు లేడు. కాబట్టి ఆయన భక్తిగా ఉండడానికి ఎవరి యందు భక్తితో ఉండాలో తెలియదు. ఆయన కన్న వేరొకడు లేడు. అందుకని ఆయన భక్తి వస్త్రం కట్టుకోవలసిన అవసరం లేదు. అందుకు దిగంబరు. ఇది తెలియకపోతే ఆయన దిశలతో ఉన్నవాడు అని విమర్శించాడు. కాబట్టి దిగంబరుడు, అస్థిభూషణుడు, మెడ నిండా కపాలులు వేసుకుంటాడు. ఆయన కర్మ. ఆయనే నిజంగా అడిగితే ఆయనకు బంగారం గొలుసు చేయించేవాడు లేరు లోకంలో కాదు. అందుకు కాదు ఆయన వేసుకునేది. ఆయన ప్రతి యుగంలోనూ ముందు బ్రహ్మగారిని సృష్టి చేసి ఒరే నాయన సృష్టి చేయరా అని వేదం ఇస్తాడు. ఆ బ్రహ్మగారు సృష్టి చేస్తాడు. యుగాంతమునందు బ్రహ్మగారి యొక్క శరీరం పడిపోతే అయ్యో పాని ఈ బ్రహ్మగారు కూడా ఇంత సృష్టి చేసిన వాడు ఒత్తిగా ఇలా పడిపోవడమా అని ఆయన పుర్రి తీసి ఓ తలపకి చుట్టుకుని మెడ వేసుకున్నాడు. అలా వేసుకోవడం మొదలుపెట్టి ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారో ఇంతమంది బ్రహ్మ కపాలన్నీ కలిపి ఆయన మెడలో హారమై ఉన్నాయి. ఇంతమంది బ్రహ్మలు విడిపోతే ఇంతమంది బ్రహ్మల పుర్రెలు ఆయన మెడలో హారమైతే ఆయన మాత్రం అలాగే ఉండిపోయాడంటే ఆయన శాశ్వతుడు అని. అందుకే శంకరాచార్యుల వారు బ్రహ్మమస్తకావలీని బద్ధతే నమశివాయ అన్నారు. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా నయము భస్మధారణము ఎద్రి నివాసము మీరు గిల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాలచూలములు పడిబడిదౌతు శంకర కృపావరు రూపమును ఆశ్రయించదన్నట్టారు. అది ఆయన కపాలమాల యొక్క రహస్యం. అంతేగాని ఆయన చేతకాక పురిలమాల వేసుకున్నవాడు కాడు. ఆయన శాశ్వతుడు, నిత్యుడు, నిరంజనుడు అని గుర్తు. అది తెలియకపోతే ఇదిగో ఇటువంటి వెక్కిరింతలే వస్తాయి. అస్థిభూషణుండు, భూతినిత్తుండు, ఒంటి నిండా శవభస్మ రాసుకుంటాడు. చిట్ట చివరికి ఈ సృష్టి అంతా భస్మగా మారుతుంది. భస్మ ఇంకొకటిగా మారదు. మళ్ళీ సృష్టి చేసేంత వరకు సృష్టికి సంబంధించినటువంటి ఈ వ్యూహమునంతటినీ తన దగ్గర అట్టెపెట్టుకోవడానికి ఆయన ఒంటికి ఆ భూతి రాసుకొని కూర్చుంటాడు. మళ్ళీ సృష్టి చేయవలసి వచ్చినప్పుడు ఆ కణలలో ఉంచి సృష్టిస్తాడు. అందుకే మన కంప్యూటర్ చిప్స్ ఎలా ఉంటాయో స్టోర్ చేసుకునేటప్పుడు అలా మొట్టమొదట విభూతి రూపంలో రాసుకున్నవాడు పరమేశ్వరుడు. అందుకని మహానుభావుడైనటువంటి శంకరుని సామాన్య స్వరూపంగా చెప్పరు, సృష్టి స్థితి ఆరోపకుడిగా చెప్పడానికి కారణం అదే. 3 మూర్తులకు 3 లోకములకు 3 కాలములకు మూలముకు భేదమయ్యప్పారు బ్రహ్మమనగ నీవే ఫలనయన అంటారు పోతన గారు. అందుకే అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గర్భ పదశ్వశనంబు నీ యూర్పురసన దేశుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లం సరంబు జఠరంబు జలదుడలు చెదలు శిరము సర్వౌషలు రోమజము శల్యంబు లద్దులు మానవృతకృతకరులు చందములు ధాతువులు ధరితే హృదయం ఆస్యపంచకముపనిషద అక్కయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి ఆద్యము ఉన్నారు. అటువంటి బ్రహ్మాండ స్వరూపం పరమేశ్వరుడు అంటే. అటువంటి పరమేశ్వరుడు శాశ్వతుడు. అటువంటి వాడు భూతిలిప్తుడు. అందుకని ఆయన విభూతి రాసుకుంటాడు. దాన్ని నింద చేశాడు. భూతిలిప్తుండు అన్న మాత్రం చేత ఆయన పట్లది నింద అవుతుందా? సత్రమే అవుతుంది. అందుకే పరమేశ్వరుణ్ణి నింద చేయలేము అసలు. కాబట్టి భూతిలిప్తుండస్తి భూషణుడు నష్టశౌచుడు ఉగ్ర పరేత భూనికేతనుడు.
ఈయన శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు అన్నాడు. నిజంగా పరమేశ్వరుడికి శ్మశానంలో ఉండవలసిన అవసరం లేదు, ఆయన కైలాసమునందు ఉంటాడు. కైలాసము అన్న మాటని జాగ్రత్తగా అన్వయించుకోవాలి. కైలాసం అంటే ఎక్కడో ఉంటుంది అనుకుంటూ ఉంటారు దోషం. కైలాసం అంటే ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? ప్రతి చోట ఉంటుంది కైలాసం. ఇప్పుడు ఈ సభ కైలాసం ఎందుకనంటే కేళీ సమూహము ఎక్కడ నడుస్తుందో దానికి కైలాసం అని పేరు. పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ ఎప్పుడు కేళి సలుపుతూ ఉంటారు. అందుకే మీరు పురాణం చదివితే ఎప్పుడు పార్వతీదేవి ఆయన తొడ మీద కూర్చుందని, ఇద్దరు శృంగార చేష్టితుల ఉన్నారని వర్ణిస్తూ ఉంటారు. కారణం ఏమిటో తెలుసా? దానికి కేళి అని పేరు. కేళి అంటే శృంగార కేళి అని నవరసములలో నాయక స్వరూపమైనటువంటి శృంగార రసంతో ఆవిష్కరిస్తారు. కానీ యథార్థములకు కేళి అన్న మాట అర్థం ఏమిటంటే లాస్య తాండవ సమన్వయ స్వరూపము అని. తాండవము అంటే కాళ్ళు చేతులు కదలడం, లాస్యము అంటే భావమును ప్రకటించడం. ఇప్పుడు చూడండి, నేను భావ ప్రకటనము అన్నప్పుడు చెయ్యిలు ఎత్తిపాను. భావము అంటే లోపల ఉన్నది, ప్రకటనము అంటే పైకి చెప్పుట, భావ ప్రకటనము అని ఇలా చెప్పాను. ఇలా చేతులు కాళ్ళు కదిలితే తాండవం. ఆయా భావములకు అనుగుణంగా ముఖం మారుతూ ఉంటుంది. కోపం వచ్చినవాడు ఒకలా ఉంటాడు, సంతోషంగా ఉన్నవాడు ఒకలా ఉంటాడు, ఏడుస్తున్నవాడు ఒకలా ఉంటాడు, బిభత్సంలో ఉన్నవాడు ఒకలా ఉంటాడు. మీరు సమాజం వంక చూడండి, ఇన్ని రసములు పడతాయి. అవన్నీ కేళి, అవన్నీ కూడా లాస్యం. ఈ కదలికలన్నీ తాండవం. ఈ తాండవము లాస్యము కలిస్తే పార్వతీ పరమేశ్వర కేళి. ఈ పార్వతీ కేళి జరుగుతున్నంతసేపు శివం, అది ఆగితే శవం. కాబట్టి అసలు కైలాసం కాంతి ఎక్కడ ఉంది? వాళ్ళిద్దరే ఉన్నారు. ఒక మంది ఆనంద భైరవి స్తోత్రం అని శంకరాచార్య వారి సౌందర్యహరణ చేస్తారు. కాబట్టి ఆనంద భైరవ ఆనంద భైరవి అని పేరు వాళ్ళిద్దరికి. ఆ భైరవ భైరవిగా వాళ్ళిద్దరూ నాట్యం చేస్తుంటారు ఎప్పుడు లోకంలో. ఆ కేళీ స్వరూపం ఉంది, అది అందుకనే ఆయన భార్యని తల మీద కూర్చోబెట్టుకున్నాడు అని కనపడుతుంటాడు ఎప్పుడు, లేకపోతే శవం అవుతుంది సమాజం. కాబట్టి అటువంటి పరమాత్మ ఆయన శ్మశానంలో ఉండవలసిన అవసరం ఏమి? ఆయనకి ఇచ్చేవాళ్ళు లేడా? ఆయన కర్మ శ్మశానంలో ఉండడం. ఒకనొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రార్థన చేశాడు. ఆయన మహాభారత మహాశలిక పర్వంలో చెప్పారు రహస్యాన్ని. ఉగ్రభూతములన్నీ శ్మశానంలో ఉంటాయి, అవి రాత్రి వేళ బయలుదేరి ఇళ్లలోకి వస్తాయి. మా ఇంటికి రావండి అనకండి, మీ ఇంటికి వస్తాయి, మా ఇంటికి వస్తాయి. వచ్చేవి చేసే పని ఏమిటంటే యజమాని వృద్ధిలోకి రాకూడదు అని సూర్యోదయ పూర్వము నిర్మాల్యాన్ని తీయకుండా పూజ చేస్తాయి. అలా పూజ చేసి వెళ్ళిపోతే పూజ అయిపోయింది. మీరు చేసి నిర్మాల్యం తీయలేదు కాబట్టి సూర్యోదయాత్పూర్వం ఆ ఇంట రాక్షస పూజ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇల్లు దుఃఖంతో ఉంటుంది. నిర్మాల్యాన్ని అందుకే సూర్యోదయాత్పూర్వము తీసేస్తారు, కారణం అది. అందుకని వాళ్ళు ఉగ్రభూతం ఊళ్ళలోకి ప్రవేశించి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి పరమశివ నువ్వు వాళ్ళని ఏమార్చు, నువ్వు వాళ్ళని శాసించు అన్నాడు బ్రహ్మ. సరే నేను అక్కడ కూర్చుంటాని అక్కడ కూర్చున్నాడు. అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి అడిగింది, శివా మీరు ఎదుగుంటారు శ్మశానంలో అని. 2 కారణాలకు ఉంటాను. బ్రహ్మ వీడున్నాడు, అక్కడ కూర్చుని తాండవం చేస్తూ ఉంటాను. ఈ ఉగ్రభూతాలన్నీ చూస్తూ సంతోషంతో తప్పట్లు పడుతూ ఉంటాయి. ఊళ్ళోకి రాకుండా ఊళ్ళో వాళ్ళు బాగుంటారు. 2, ఏదో ఒక కారణం చూపించి ఇలా అంటారు బతికున్నన్నాళ్ళు. ఇలా చూపించి నేను పొడుగు, నేను పుట్టి, నే తెలుగు, నే నలుగు, నే పండితుడిని, నాకు శ్లోకం వచ్చు, నాకు పాట వచ్చు, నాకు వాద్యం వచ్చు, నాకు నృత్యం వచ్చు, నాకు అధికారం ఉంది, ఇలా అన్నవాడు నేను బయటికి వెళ్ళిపోగలిశాను. వాడిని శ్మశానంలోకి తీసుకొని శరీరం కాల్చేశాక జీవుడిగా వాడు పైన నిలబడ్డప్పుడు వాడు ఇలా చూపించుకున్నది కాలిపోతుంటే పార్వతి ఎంత బాధతోనో, అయ్యో చిన్న విభూతిని అడ్డు పెట్టుకో ఇలా ఇలా చూపించనే ఇది కలిపోతుంది, ఈ అహంకారం లేకపోతే ఈశ్వరుణ్ణి చేరుండేవాడిని, దాంతోటే పరమేశ్వరుణ్ణి సేవించుండేవాడిని ఏడుస్తూ నించుంటాడు. అప్పుడు వాడు నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఉండరు. ఆ శరీరం పూర్తిగా కాలకుండా వెళ్ళిపోతారు. వాడిని ఓదార్చడానికి ఎవరు ఉండరు. ఇలా చూపించిన వాళ్ళందరూ ఏడుస్తూ అక్కడికి వచ్చేటప్పటికి ఏకత్వంతో సమానులై నిలబడతారు. ఆ సమానులై నిలబడినప్పుడు ఓదార్చడానికి నేనైనా ఉండకపోతే బాధపడతారని అక్కడ ఉండి ఓదారుస్తున్నాను పార్వతి అన్నాడు. అంతటి మహానుభావుడు, అంతటి ఉదారుడు పరమేశ్వరుడు. అంటే తప్ప ఆయన కర్మకారి ఉండట్లేదు. ఉగ్రపేత భూనికేతనుడు, భూత ప్రథమాధుండు. అప్పుడు తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రికి 5 కొడుకులు ఉన్నారు. ఒకడు ఎఫ్ఎస్, ఒకడు ఐపీఎస్, ఒకడు ఐఆర్ఎస్, ఒకడు జేబు దొంగ. అయితే తండ్రి షష్ఠి పూర్తి చేసుకుంటుంటే ఆ నలుగురిని పిలిచి జేబు దొంగని పిలవడా, వాడిని పిలుస్తాడు. ఒరే షష్ఠి పూర్తి సుమా, నా మర్యాద పోతుంది, నువ్వు వెళ్ళేటప్పుడు నేను ఇస్తాను, ఎవరి జేబు కత్తిరించకే అంటాడు. నాన్నగారి గౌరవం కోసం వాడు షష్ఠి పూర్తి నాడు ఎవరికూ కత్తిరించాడు. అలా జేబు దొంగ తండ్రికి కొడుకే, జేబు దొంగకి తండ్రి. ఆయన వల్ల మారాలి, ఎప్పటికైనా మారితే వాడు. కాబట్టి లోకంలో ఉగ్రభూతములు ఉంటే ఉగ్రభూతములకు తండ్రి.
నేను కానండి అని దేవుడు పక్కకి తప్పుకుంటే ఎవరికి? ఈశ్వరుడు పరమశివుడు ఉగ్రములకు కూడా ఆయనే తండ్రి. అందుకే ఆయన కాళ్ళెట్టుకుంటే వీడి జోలికి వెళ్ళకంటాడు. అవి మీ జోలికి రావు. ఆయన వాటికి తండ్రి, ఇది మీ దూరంగా మీ జోలికి రాకుండా చూస్తాడు. కాబట్టి ఆయన సమస్త బ్రహ్మాండములకు తండ్రి అన్నప్పుడు లోకంలో ఉన్న అన్నిటికీ తండ్రే. అందుకే ఆ బ్రహ్మకీట జనని ఆవిడ అన్నిటికీ తల్లే. తప్ప కొందరికేనే తండ్రి అండి, భక్తులకే తండ్రి నుండి, భక్తులు కాని వాళ్ళకే తండ్రి కానివ్వండి అంటాడేంటి? అలా ఏముండదు. సనాతన ధర్మంలో మిమ్మల్ని భయపెట్టడానికి కోడు, మిమ్మల్ని సంతోషపెట్టడానికి కోడు ఉండరు. భయనాశనః అఘోరేభ్యో అఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. భయపెట్టిన అఘోర రూపంతో మిమ్మల్ని శాంతపరిచిన పరమేశ్వరుడే. తప్ప భయపెట్టడానికి కోడు, భయ తీర్చడానికి కోడు ఇంతమంది ఉండరు సనాతన ధర్మంలో. కాబట్టి అందరూ ఆయన బిడ్డలే. కాబట్టి ఆ ఉగ్రభూతంలో కూడా ఆయన్ని ఆశ్రయించి ఉండాలి. దక్షుడు నింద చేయడం అంటే చేస్తున్నాడు, కానీ ఆ నింద ఆయనకి అన్వయం అవుతుందా? అవదు, స్తోత్రం అవుతుంది. కాబట్టి ఉగ్రపరేత భూనికేతనుండు నష్టహృదయుండు, నష్ట శౌచు దుష్టహృదయుండు. ఆయన దుష్టహృదయం ఉన్నవాడు తండ్రి. నీవు దుష్టహృదయం అయిపోయినవాడివి దక్ష ప్రజాపతి. కానీ ఇన్నేడు ఆయన భర్గుడు కదండి. అందుకే ముందే భర్గ నామాన్ని అన్వయం చేశాడు. ఆయన చిరునవ్వుతో కూర్చున్నాడు. ఎందుకంటే భగవంతుణ్ణి నింద చేయాలనుకున్న వాడికి కూడా శక్తి భగవంతుడే ఇవ్వాలి. భగవంతుడు శక్తి ఇవ్వకుండా భగవంతుడా నిందిస్తారు చెప్పండి? భగవంతుడిని నిందించడానికి కూడా భగవంతుడి పేరెత్తాలి. భగవంతుడు లేడు అని చెప్పే ముందు భగవంతుడు అనాలి. భగవంతుడు అనకుండా భగవంతుడు లేడని ఎలా అంటారు మీరు? అంటే భగవంతుడు లేడు అన్నప్పుడు మైకన్నది లేదు అన్నారు అనుకోండి. మైకన్న మాట మీరు వాడారు అంటే, నామం అన్నారు అంటే రూపం ఉంది అని గుర్తు. కుండ అని నేను అన్నానంటే కుండలోకంలో ఉందని గుర్తు. భగవంతుడు లేడు అన్నారంటే భగవంతుడు ఉన్నాడని కాదు. అంతే అన్వయం దానికి. కాబట్టి ఉగ్రపరేత భూనికేతనుండు నష్టశోచుండు దుష్టహృదయుండు ఇటువంటి వాడికి అశివుడైన ఇతనికి శివుడకు ప్రమాదం ఇట్లు కలిగే. శివుడు అంటే మంగళస్వరూపుడు. భద్రం, కళ్యాణం, శ్రేయం, శుభం, క్షేమం ఇవన్నీ కలిపితే శివం అవర కోసం వ్యాఖ్యానం చేస్తుంది. అటువంటి శివనామం ఇతనికి ఎవరు పెట్టారు? ఎరిగి ఎరిగి వేదంబు శూద్రునికి ఇచ్చినట్లు శివన్న పేరు ఇతనికి ఎవరు పెట్టారు? పనికి మారినవాడు అన్నాడు. నవ్వాడు శివుడు. నేను మీతో అన్నాను కదా, వచ్చి తిరిగితే పుచ్చుకుంటే కోపం. ఉమామహేశ్వర బ్రహ్మార్పణస్తున్నాడు, కోపం ఎక్కడ ఉంటుంది? అది ఆయనకి ఇచ్చేసి వీడు కూర్చున్నాడు. కాబట్టి ఆయన హాయిగా ఉన్నాడు. ఆయన భర్గుడు అంటే ఇలాంటి వాడికి లొంగిపోయి ఆయన ద్వంద్వములకు లోనైపోయేవాడు కాదు. ఆయన జ్ఞానస్వరూపం. కాబట్టి ఆయన హాయిగా అలా కూర్చున్నాడు. జ్ఞానదాత మహేశ్వర. ఎవడు పరమశివభక్తి తత్పరుడై ఉంటాడో వాడికే జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము కలగాలి అంటే శివానుగ్రహమే. అందుకే పోతన గారు కూడా భాగవతం చేయాలంటే మాలిన భక్తి మెచ్చదలవారిత తొండవ కేళికి దయాశానికి శూలికి శిఖరిజాము కపత్మయూ కమాలికి కపాలికి అంటూ స్తోత్రం చేశారు. అటువంటి శివుడు భర్గుడై కూర్చున్నాడు. కానీ ఇందులో చిత్రం ఉంటాడు. అసలు వాళ్ళు బాగా కూర్చుంటారు, మధ్యలో వాళ్ళకి లేనిపోరు కూడా వస్తాయి. అనుమాయులు అని ఉంటారు. ఆ అనుమాయులు అన్న శబ్దం ఉంది చూశారు, అయ్య బాబోయ్ వాళ్ళ ఉద్ధరత ఇంత ఉండదు. అసలు వాడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. అనుమాయులకు ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? ఎవరిని తాను అనుభవిస్తున్నాడో వారితో ఏమంటారంటే, మీకు తెలియదు ఉండండి నేను చెప్తానంటే. నీకు తెలియదు ఉండండి నేను చెప్తానంటే నీకన్నా పెద్దరికం ఎలా అయ్యాడైనా? ఆయన చెప్పింది వింటే నువ్వు ఆయన్ని పెద్దరికం ఉంచినట్ట. మీకు తెలియదు ఉండండి నేను చెప్పినట్టు వినండి అంటే ఆయన్ని పెద్దరికం ఉంచినట్ట. అనుమాయులు అన్నవాళ్ళు సాధారణంగా అలాగే ఉంటారు, పరిపక్వత లేకుండా. కాబట్టి దానికో చిరునవ్వు నవ్వి విడిచిపెట్టాలి, అల్లరి పడిపోకూడదు. కాబట్టి నందీశ్వరుడు లేచాడు. ఆయన ఎక్కడ లేని కోపాన్ని ప్రదర్శించాడు. దక్షుడు ఇలా మాట్లాడతాడని దక్షు పక్షాన్ని భృగువు ఊచుకున్నాడు. సరే, ఇద్దరి మధ్య పెద్ద సంవాదం జరిగింది. ఆఖరికి ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఉభయులు చెప్పించుకునే వరకు వెళ్ళిపోయింది నందీశ్వరుడు భృగువు. అది ఉద్ధరితో కూడుకున్న చేష్టి అయిపోయింది. పరమేశ్వరుడు ప్రశాంతంగా సభలోంచి వెళ్ళిపోయాడు. దక్ష ప్రజాపతి అంతకన్నా కోపంతో ఊగిపోతూ వెళ్ళిపోయాడు. ఉత్తమే క్షణకోశ్యామ జమే ఘటికాత్మజం అధమేశ్యాహోరత్వ పాపిష్టే మరణాంతక. కోపం అప్పుడు వచ్చి అప్పుడు తగ్గిపోయింది పరిశీలించుకోగలడం గుర్తు. అది దీర్ఘకాలిక వ్యాధిలా అలా కడుపులో ఉండి క్రోధము అంటారు. అప్పుడు ఆ క్రోధస్వరూపం ఏం చేస్తుందంటే తాను పాడవుతాడు, గుణాలని పాడి చేస్తాడు. అదిగో ఆ వ్యాధి వచ్చింది దక్ష ప్రజాపతి. నిన్న మీతో మరి చేశాను కదా, కామము క్రోధము అలాగే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడ లేని కోపంతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఎక్కడో లేదా ఇల్లు, మా జిల్లాలోనే ఉంది. దక్ష ప్రజాపతి ఉన్న భూమియే దక్షవాటము, దక్షారామము.
పేరు మార్చేసి భ్రష్టు పట్టించుకోవడమో ఆంధ్రదేశం అంత గొప్ప రాష్ట్రం ఇంకోటి ఉండదు. కోకనదము ఎర్ర కలువలతో కూడినటువంటి సరోవరములతో ఉన్న ఊరిని తీసుకెళ్ళి కాకినాడ, దక్షారామము దక్ష ప్రజాపతి యొక్క ఆరామము తీసుకెళ్ళి ద్రాక్షారామము, మునిమండలి మురమళ్ళ, హేలాపురి ఏలూరు. ప్రకృతి శబ్దాలు విడిచిపెట్టి వికృతి శబ్దాలు కూడా పట్టుకోవడం కూడా కాదు, అర్థంలే పేర్లు పెట్టడంలో మన వాళ్ళే అగ్రస్థానం. నేను క్షమింపబడేదను కాక. కాబట్టి ఇప్పుడు ఆ దక్షవాటము తూర్పుగోదావరి జిల్లాలో ఉంది, అదే దక్షవాటికి, అది దక్షారామం, అక్కడే చేశాడు యజ్ఞం ఆయన. ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు, ఆలోచించాడు, పరమశివుణ్ణి ఇంత నిందించాడు, కనీసం కదలలేదు కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎలా ఆయన అవమానమును పొందాలి. అవమానం ఎప్పుడు పొందుతుంది? మీరు చేసిన నింద మనసును అంటుకుంటేను. మనసును అంటుకోలేదనుకోండి, మీరు పక్క వాళ్ళకు కూడా చెప్పరు, నన్ను ఇలా నిందించాడంటే అని చెప్పరు, మీ మనసులో కదా. తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియోనర అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. ద్వంద్వాతీతమైనటువంటి వాడికి మానవమానములు ఎక్కడున్నాయి? కాబట్టి ఆయన పార్వతీదేవికి కూడా చెప్పాలి, హాయిగా చిరునవ్వుతో సంతోషంగా గడిపేస్తున్నాడు. ఏమంటే అలా ఉన్నారండి అని అనడానికి అవకాశం ఇవ్వాలి. అలా ఏం లీడ్ అయ్యారు, ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. దక్ష ప్రజాపతి మాత్రం ఊగిపోతున్నాడు. ఎందుకు ఊగిపోతున్నాడు? పరమశివుడు అలా నవ్వుతూ ఉన్నాడు ఏమిటి? బాధపడద్దు నీ తిరిగితే. ఇది ఆయన ఆక్రోశం. ఎవడు పాడవుతున్నాడు? ఏ కట్టెకి ఎగ్గినుందో ఆ కట్టె పాడవుతుంది తప్ప ఎవడు హాయిగా ఉన్నాడో వాడు అలాగే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక యజ్ఞాన్ని సంకల్పం చేసి అన్నాడు, ఇది నిరీశ్వర యాగం, ఇందులో ఈశ్వరుడికి హవిస్సు ఉండదు, పరమశివుడికి హవిస్సు ఇవ్వకుండా పరమశివుడికి హవిస్సు ఇవ్వని యజ్ఞము లేదు. కానీ అలాంటి యజ్ఞం నేను చేస్తానంటే ఇప్పుడు